సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 4వ స్కందంలో 8వ అధ్యాయం నిన్న మొదలు పెట్టాము. సో అదే కంటిన్యూ చేద్దామంట. ఈరోజు రేపు కూడా ఇదే కంటిన్యూ చేస్తాం చాప్టర్ని. సో నిన్న మనం 23వ శ్లోకం వరకు చర్చించుకున్నాము. సో ఈరోజు 24 నుంచి 44 వరకు చర్చించుకుంటాం. ఇది చాలా ఆసక్తికరమైన ఇంకా చాలా ఇందులోంచి మనము ఎన్నో శిక్షణలు నేర్చుకోవచ్చు. సో ఇది చాలా మంచి ఘట్టం. ఇక్కడ ఈరోజు చర్చించుకునే విషయంలో నారదముని ధ్రువుడిని పరీక్షిస్తాడు. సో అది ఎలా పరీక్షిస్తాడు, అసలు ఏమన్నారు నారదముని, దానికి ధ్రువుడు ఏమన్నాడు అనే విషయాలు ఈరోజు చర్చించుకుందామంట. సో మైత్రేయుని మనకు చెప్తారు. సో నిన్నటి వరకు మనం చూసాము, ధ్రువుడు ఇప్పుడు వాళ్ళ అమ్మ ఇంకా సవతి తల్లి చెప్పినట్టుగా అదే భగవంతుడిని ఆరాధించుకోవడానికి తపస్సు చేయడానికని బయలుదేరుతాడు. మరి ఏం జరిగిందో చూద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాంతం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము 24వ శ్లోకం నుంచి చర్చించుకుంటున్నాము. మైత్రేయ ఉవాచ ఏవం సంజల్పితం మాతుర్ ఆకర్ణ్యార్థాగమం వచః సన్నియమ్యాత్మనాత్మానం నిశ్చక్రామ పితుః పురాత్. సో ఇక్కడ మైత్రేయుని ఏమంటాడంటే, సునీతి ఇచ్చిన ఉపదేశం ధ్రువుడికి, అది ధ్రువుడి యొక్క కోరిక ఆ విధంగా నెరవేర్చే అవకాశం ఉంది, నెరవేరగలుగుతుంది. అందుకనే ఇప్పుడు బాగా ఆలోచించి ధ్రువుడు తన బుద్ధితో నిర్ణయించుకొని దృఢంగా సంకల్పించుకొని ఆయన ఇల్లు త్యాగం చేసేసాడు. అంటే ఇప్పుడు రాజమహల్లో ఉంటున్నాడు కదా ధ్రువుడు. సో చిన్న పిల్లవాడైనా 5 ఏళ్ల బాలుడైనా కానీ ఇప్పుడు ఆ రాజమహల్ని త్యాగం చేసేసి ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాడు. తన తల్లి చెప్పిన ఉపదేశాన్ని స్వీకరించి. సో ఇప్పుడు ధ్రువుడికి దుఃఖం కలిగింది. చాలా మంచి పాయింట్ చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాల్ గారు. ఇది ఇందులో ఈరోజు రేపు చర్చించుకునే దాంట్లో, ముఖ్యంగా ఈరోజు దాంట్లో చాలా మంచి పర్పట్స్ ఉన్నాయి, అంటే మంచి పాయింట్స్ ఉన్నాయి. సో ఇలా ఇప్పుడు ధ్రువుడు దుఃఖిస్తున్నాడు. ఆయన్ని అవమానించింది వాళ్ళ సవతి తల్లి. ఇంకా అతనికి హక్కు ఉంది, రాజసింహాసనం పైన కూర్చునే హక్కు ఉంది. ఇంకా అతని మొదటి కుమారుడు, ఇంకా తండ్రి ఒళ్ళో కూర్చోవడానికి హక్కు ఉంది. కానీ
అలా అవమానించింది. ఇప్పుడు ఆయన బాధపడుతున్నాడు. మరి ఆయన బాధను తొలగించాలంటే ఏడ్చుకుంటూ కూర్చుంటే సరిపోదు కదా. మనకి ఎప్పుడైనా ఏదైనా జరిగితే మనం ఏడ్చుకుంటూ కూర్చుంటే సరిపోతుందా? ఏదైనా మనకు దుఃఖపూరితమైన పరిస్థితి వస్తే ఏడ్చుకుంటూ కూర్చుంటే సరిపోదు కదా. సో అందుకనే తల్లి ఇంకా కొడుకు ఇద్దరు కూడా వాళ్ళు డిసైడ్ చేసుకున్నారనమాట. ఇంకా ఓన్లీ భగవంతుడిని ఆశ్రయిస్తేనే మనకి ఏదైనా మార్గం ఉంది, ఇంకా వేరే మార్గం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రభుపాదుల ద్వారా రాస్తున్నారు, అన్ని భౌతిక సమస్యలకి ఒకటే సొల్యూషన్, ఒకటే సమాధానం. అన్ని భౌతిక సమస్యలకి భగవంతుడిని ఆశ్రయించడం. మీకు ఆధ్యాత్మిక పథంలో భక్తి మార్గంలో ఉన్నతి సాధించాలనుకున్నా ఏదైనా సరే దానికి అన్నిటికీ మనం భగవంతుడిని ఆశ్రయించాలి. ఈ మొత్తం ధ్రువ మహారాజ్ సెక్షన్లో ప్రభుపాద ఈ విషయాన్ని బాగా ఫోకస్ చేస్తారు. ఈరోజు ఇంకా బాగా ఫోకస్ చేస్తారు. ఓన్లీ ఆధ్యాత్మిక అభివృద్ధి ఉన్నవాళ్ళు కోసమే భగవంతుడిని ఆరాధించుకోవాలి అనే కాదు. మీరు ఆర్థికంగా కానీ భౌతికంగా కానీ ఏ విధంగా అభివృద్ధి సాధించాలన్నా భగవంతుడి కృప అవసరం. భగవంతుడిని మనం ఆశ్రయించాలి. ఇంకెవరినో ఆశ్రయించే కన్నా భగవంతుడిని ఆశ్రయించడం బెటర్. అఫ్కోర్స్ మనము భగవంతుడిని ఏదో డబ్బు కోసమో భౌతిక ఆసక్తుల కోసమో ఆశ్రయించడం ఉన్నతమైన విషయం కాదు. కానీ కనీసం అలా ఎవరి దగ్గర వేరే బాబాజీలు వేరే స్వామీజీలు లేకపోతే వేరే దేవీ దేవతల దగ్గర కన్నా వెళ్ళడం కన్నా, ఈ బాబా ఆ బాబా దగ్గరికి వెళ్ళేదానికన్నా ఆరాధించే కన్నా డైరెక్ట్ మనము భగవంతుడిని ఆరాధించుకోవచ్చు. సో ఇక్కడ ఇప్పుడు మరి ధ్రువ మహారాజు ఆయన యొక్క రాజ్మహల్ని వదిలేసి వనానికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఏ వనానికి వెళ్తున్నాడు అంటే ఈ విధంగా ప్రహ్లాద్ మహారాజు కూడా అన్నాడు. ఏమని? ఎవరికైనా నిజంగా ఆత్మ మనశ్శాంతి కలగాలంటే వాళ్ళకి నిజంగా వాళ్ళు కోరుకుంటే వాళ్ళు ఈ యొక్క వనానికి వెళ్ళిపోవాలి. ఇంకా ఈ భౌతిక సంసార లోలో కూర్చొని నాకు మనశ్శాంతి లేదంటే ఇప్పుడు అందుకే ఇక్కడ గౌడీయ వైష్ణవులకి మరి వనం అంటే ఏంటంటే బృందావనం. ఇప్పుడు చూస్తాము ధ్రువుడు కూడా యాక్చువల్లీ మధువన్ అనే ఒక 12 వనాల్లో ఒకటి మథుర ప్రాంగణంలో ఉండేది. సో ఒక్కొక్కసారి మనం 12 వనాలని కలుపుకొని కూడా బృందావనం అనేస్తాము. ఒక్కొక్కసారి ఆ 12 వనాల్లో యాక్చువల్లీ ఒక వనం పేరు బృందావనం. సో ఏదైనా సరే, సో ఇప్పుడు మధువన్కి వెళ్తారు. ఈరోజు కూడా మీరు అక్కడికి వెళ్తే ధ్రువ మహారాజ్ తపస్సు చేసిన స్థలం ఉంది మధువన్లో, ధ్రువటీలా అంటారు. మీరు ఎవరైనా దర్శించుకొని ఉంటారు. సో దర్శించుకొని వాళ్ళు ఇంకోసారి బృందావనం వెళ్ళినప్పుడు దర్శించుకోండి. నారదస్తతుపాకర్ణ్య జ్ఞాత్వా తస్య చికీర్షితం స్పృష్ట్వా మూర్ధన్యగహ్నేన పానినా ప్రాహ విస్మితః. సో నారదముని ఈ సమాచారాన్ని తెలిసిపోయిన దానికి ఆయన త్రికాలజ్ఞుడు. నారదమునికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు ఇంకా భగవంతుడి యొక్క కృప ద్వారా ఆయనకి ఏ విషయాలు ఎక్కడ ఏం జరుగుతున్నాయో ఏవి తెలుసుకోవాలో తెలిసిపోతాయి ఆయనకి భగవంతుడి కృప వలన. సో ఆయన ఈ ధ్రువ మహారాజు యొక్క ఏం జరిగింది వాళ్ళ ఇంట్లో, అసలు ధ్రువ మహారాజు బయటకు వచ్చేసాడు అనే విషయాన్ని గ్రహించేసి అతనికి ఆశ్చర్యం కలిగింది. అరే ఇంత చిన్న బాలుడు 5 ఏళ్ల వయసులో ఒక తల్లి ఏదో మాట అనేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు నిజంగా భగవంతుని వెతుక్కోవాలని, భగవంతుని కఠోర తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేయడానికని. సో అందుకనే ఎక్కడికి ఇప్పుడు ధ్రువ మహారాజు బయలుదేరిపాడు. ఇప్పుడు ధ్రువ మహారాజు కూడా తెలియదు ఎక్కడికి వెళ్ళాలో. చూడండి ఎంత ధైర్యం. భగవంతుడిని వెతుక్కోవాలంతే, భగవంతుడి కోసం తపస్సు చేయాలి ఎక్కడైనా వనంకి వెళ్ళి అనేసి ఇప్పుడు బయలుదేరిపోయాడు. సో నారదుని అక్కడ చేరుకున్నాడు. ఇప్పుడు దారిలో వెళ్తున్నాడు ధ్రువ మహారాజు. అక్కడ నారదుని చేరుకొని ఆయన తలపైన చేయి పెట్టి అంటే ఆశీర్వాదం ఇస్తూ ఆయనతో, చిన్నపిల్లవాడు కదా, ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారు నారదుని ఏం చెప్తాడనేది చూద్దామంట. సో ఈ విధంగా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎలా నారదుని ఆ టైంకి అక్కడ చేరుకున్నాడు, ఎలా తెలిసింది అంటే ఇది మెయిన్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు ప్రతి ఒక్క హృదయంలో ఉంటారు. సో భగవంతుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి, ఒక జీవాత్మ, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఒక వ్యక్తి జీవాత్మ ఎప్పుడైనా భగవంతుడికి నేను ఆరాధించుకోవాలి అని అనుకుంటే చాలు, భగవంతుడు వాళ్ళకి సరైన మార్గదర్శనం చేస్తాడు. సో భగవంతుడు పరమాత్మ రూపంలో
ఆయన ప్రతి ఒక్క హృదయంలో ఉంటాడు. సో ఆయన చైత్య గురు, ఆయన కూడా ఇప్పుడు గురువులాగా మీకు ఇప్పుడు భగవంతుడిని తెలుసుకోవాలి, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, భగవంతుడిని చేరుకోవాలి, భగవంతుడిని ప్రసన్నం చేయాలి మీరు కోరుకుంటున్నారు, భగవంతుడిని ఆరాధించుకోవాలని కోరుకుంటున్నారు, మీకు తెలియదు ఏం చేయాలి. సో భగవంతుడు మీకు మార్గదర్శనం చేస్తారు. మీకు నిజంగా అట్లా దృఢమైన ఇచ్చ ఉంటే ధ్రువుడిలాగా. సో మనకి చైత్య గురు ఇప్పుడు ఈ పరమాత్మనే ఇప్పటివరకు ఏం చేయట్లేదు, కానీ ఇప్పుడు మనం ఎప్పుడు కోరుకుంటాము, పరమాత్మ ఎదురు చూస్తున్నాడు అంతే. మనం చేయాల్సింది ఒకటే, మనం మా జీవాత్మకి చేయాల్సినవి రెండే విషయాలండి. ఒకటి సరైనవి కోరుకోవడం, సరైన విషయాలు సరైనవి కోరుకోవడం. రెండవది అప్పుడు మనం కోరుకున్న దాన్ని బట్టి మనకు అవకాశాలు ఇంకా అన్నీ వస్తుంటాయి. ఇప్పుడు కలియుగంలో ఇంకా భౌతిక ప్రపంచంలో ఉన్నా కానీ అన్ని రకాల టెంప్టేషన్స్, అన్ని రకాల మనకి ఆప్షన్స్ వస్తూ ఉంటాయి ఏం చేయాలని నిర్ణయం తీసుకోవడానికి. సో మనము ప్రతి సందర్భంలోనూ మన దగ్గర జీవాత్మ చేయగలిగింది రెండే. ఒకటి ఏంటంటే మనము సరైనవి కోరుకోవడం, నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత సరైన నిర్ణయాలు తీసుకోవడం, ఏం చేయాలి ఏం చేయకూడదు. సో ఇప్పుడు ఇలా జరిగినప్పుడు ఇలా భగవంతుడు ఇక్కడ ఇప్పుడు నారదుడిని పంపించేశాడు ధ్రువ మహారాజ్ దగ్గరికి. సో ఇది మనకి చైతన్య చరితామృతంలో కూడా చెప్పారనమాట. గురు కృష్ణ ప్రసాదే పాయ్ భక్తిలతా బీజ్. గురువు కృష్ణుడి యొక్క కృప వల్లనే మీకు భక్తి లభిస్తుంది, ఒక వ్యక్తికి ఒక జీవాత్మకి భక్తి లభిస్తుంది. ఈ విధంగా భగవంతుడు హృదయంలో చూస్తున్నాడు, మీరేం ఆలోచిస్తున్నారు, మీరేం కోరుకుంటున్నారు, మీరేం నిర్ణయించుకుంటున్నారు అన్నీ చూస్తున్నాడు. ఎవరికి మీరు చెప్పకపోయినా సరే భగవంతుడు తెలిసిపోతుంది. సో అందుకనే ఇప్పుడు అక్కడ ధ్రువుడు ఇప్పుడు దృఢంగా సంకల్పించుకున్నాడు, నేను ఎలాగైనా సరే భగవంతుడిని ప్రసన్నం చేస్తాను, ఎంత తప్పుస్తైనా సరే చేస్తాను నేను అనేసి. ఇప్పుడు ఆయనకు ఒక భౌతిక కోరిక ఉంది, తప్పకుండా భౌతిక కోరిక ఉంది, కానీ ఆయన భగవంతుడి నారాయణుడినే పూజ చేయాలనే ఉద్దేశంతో బయటికి వెళ్ళాడు, వేరెవరినో కాదు. సో అందుకని ఇప్పుడు ఆయనకు ఇప్పుడు ఆయన 5 ఏళ్ళ పిల్లవాడు. సో సరైన మార్గదర్శనం చేయడానికి ఇప్పుడు ఇక్కడ భగవంతుడు నారదమునికి ప్రేరణ ఇచ్చారు అక్కడికి చేరుకోవడానికి సమయానికి. సో ఈ విధంగా ఇంకో చోట కూడా రాస్తారనమాట. సో ఎవరు అడిగితే స్పిరిచువల్ మాస్టర్ అంటే గురువుకి అన్ని విషయాలు తెలిసిపోతాయా అని, అన్నీ తెలిసిపోతాయా మన భగవంతుడు గురువుకి ఏ విషయాలు కావాలో ఆ విషయాలు తెలియజేసేస్తాడు. భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్క హృదయంలో ఉన్నారు. సో అలా గురువుకి ఏ విషయాలైనా తెలుసుకోవాలో ఆ విషయాలు తెలియజేస్తారు. ఆ విధంగా ఏవి అవసరమో గురువుకి ఆ విషయాలు తెలిసిపోతాయి. ఇదన్నమాట ప్రత్యేకత. సో మూర్ఖంగా గురువుకి తెలుసా ఆ పైన బంగ్లాలో పెద్ద బంగ్లా ఉంది, 20 అంతస్తుల బంగ్లా, అందులో ఎన్ని మెట్లు ఉన్నాయో తెలుసా గురువుకి, అన్నీ తెలిసేది. అలాంటి పనికరైన విషయాలు తెలియకపోవచ్చు, అవునా? సో ఏవి అవసరమో భగవంతుడు అవి గురువుకు తెలియజేస్తారు. సో అలా ఇప్పుడు నారదుని అక్కడ చేరుకున్నారనమాట. ఇప్పుడు ఆయనకి సరైన మార్గదర్శనం చేయడానికి భగవంతుడి ప్రతినిధి గురువు నారదుని. అహో తేజ క్షత్రియానాం మానభంగం అమృష్యతాం బాలోప్యయం హృదా దత్తే యత్సమాతుర్ అసద్వచః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అహో తేజ, ఎంత తేజస్సు ఉంది మీ క్షత్రియుల్లో, ఎంత తేజవంతులు మీరు క్షత్రియులు. మానభంగం అమృష్యాతాం. సో మానభంగం, నీకు కొంచెం నీ అభిమానం స్వాభిమానాన్ని భంగపరిచారు ఎవరు, అది తట్టుకోలేరు క్షత్రియులు. ఇది క్షత్రియుల ఒక లక్షణం. సో కొంచెం మానం భంగమైనా కానీ మీరు తట్టుకోలేరు. ఇది క్షత్రియులు ఎంత తేజవంతులు, ఎంత అంటే క్షత్రియ తేజస్సు నీలో చిన్న బాలుడు అయినా 5 ఏళ్ళ బాలుడు అయినా కానీ క్షత్రియ తేజస్సు మాత్రం నీలో సంపూర్ణంగా ఉత్తేజితం అవుతుంది. అందుకే నువ్వు నీ సవతి తల్లి చెప్పిన మాటల్ని అస్సలు భరించలేకపోయావు, ఆమె చేసిన నీకు అవమానాన్ని నువ్వు భరించలేకపోయావు. సో క్షత్రియులకు రెండు ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయని భగవద్గీతలో చెప్పారు. ఒకటి వచ్చి ఏంటంటే స్వాభిమానం అంటే ప్రెస్టీజ్. ఇంకోటి వచ్చేసి ఎప్పుడు కూడా యుద్ధంలోంచి పారిపోరు అన్నమాట, యుద్ధం నుంచి పలాయనం కావించరు. సో యుద్ధం నుంచి పారిపోవడం, లేకపోతే ఇలా వాళ్ళకి ఎక్కువ గర్వం, వాళ్ళకి ఎక్కువగా, ఎందుకంటే అది వాళ్ళకు ఆ లక్షణం ఉంది, అది క్షత్రియులకు లక్షణం. సో అందుకనే ఇప్పుడు ధ్రువ మహారాజులో కూడా క్షత్రియ రక్తమే ప్రవహిస్తుంది. అది ఇంకా చాలా యాక్టివ్గా ఉందన్నమాట. ప్రభుపాల్ గారు రాస్తున్నారు.
ఇప్పుడు మనకు ప్రభుపాదులు ఒక విషయం చెప్తున్నారు ఇక్కడ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఇవన్నీ కూడా ఒకవేళ పరివారంలో బాగా పాటిస్తూ అందరూ వాళ్ళ పిల్లలకి కూడా సరైన సంస్కారాలు, క్రమశిక్షణ అన్నీ ఇస్తే వాళ్ళలో కూడా ఇటువంటి లక్షణాలన్నీ వస్తాయన్నమాట. అప్పుడు మీరు మీ యొక్క జనరేషన్ వంశంలో అందరూ కూడా ఆ యొక్క క్షత్రియ తత్వాన్ని అందరికీ వస్తుందన్నమాట. అలా అందుకని వేదిక పద్ధతిలో సంస్కారాలు ఉంటాయి. ఈ సంస్కారాల ద్వారా ఏంటంటే వాళ్ళకు ఏవైతే వాళ్ళ వంశంలో వాళ్ళ ప్రకారం వాళ్ళకు మంచి సంస్కారాలు రావాలో అనుగుణంగా వాళ్ళకి సంస్కారాలు రాగలుగుతాయి. సో ఇవన్నీ కూడా బాగా ముందు పాటించేవారు. ఇప్పుడు అవన్నీ పాటించట్లేదు. అందుకని మొత్తం అందరి సంస్కారాలు లేకుండా సంస్కారహీనులుగా అందరు తయారైపోయారు. ఏం సంస్కారం లేని వ్యక్తుల్లాగా అందరు మారిపోయారు. సో అందరూ అన్నీ ఎంతో గొప్ప పరివారాల్లో గొప్ప వంశాల్లో జన్మించినా కానీ ఇప్పుడు వాళ్ళకి ఏ సంస్కారాలు వాళ్ళు చేయట్లేదు, ఏ పద్ధతులు ఏవి వేదిక సంస్కారాలు పాటించట్లేదు కనుక వాళ్ళంతా దిగజారిపోయారు. ఇప్పుడు ఇంకేం చెప్తున్నారు చూద్దాం. నారదముని నారద ఉవాచ నాధునాప్యవమానం తే సమ్మానం వాపి పుత్రక లక్ష్యామ కుమారస్య సక్తస్య క్రీడనాడిషు. ఇప్పుడు నారదముని ధ్రువుడికి ఏం చెప్తున్నాడంటే, నువ్వు చాలా చిన్న పిల్లవాడివి, ఓ ధ్రువ, ఇంత చిన్న పిల్లవాడివి, ఈ టైంలో నువ్వు చేయాల్సింది ఏంటి? ఆడుకోవాలి, పాడుకోవాలి, అంతే, వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకోవాలి. అంతేగాని ఇలాంటి వాటికి ఇంత పెద్దగా సీరియస్గా తీసుకోకూడదు. ఎవరో నేను అవమానించారని, ఎవరో సమ్మానించారని ఈ విషయాల్ని పెద్దగా పట్టించుకోకూడదు. ఇవన్నీ చిన్నపిల్లలు, నువ్వు నీకు చిన్నపిల్లవాడే, నీకు ఎందుకు అవన్నీ ఇంత పట్టింపులు ఎందుకు, వదిలేసేయాలి, ఫ్రీగా పెద్దగా పట్టించుకోకూడదు అని. ఒక పిల్లవాడు ఎలా అయితే మామూలుగా ఎవరైనా చిన్నపిల్లవాడు అనుకోండి, అతను మీరేమన్నా పెద్దగా పొగిడినా కానీ అతనికి అంత పెద్దగా అర్థం కాకపోవచ్చు, మేబీ నవ్వచ్చు, కానీ పెద్ద ఆయన అర్థం చేసుకున్నంత అర్థం చేసుకోలేరు. లేకపోతే కొంచెం మీరు తిట్టినా మేబీ కొంచెంసేపటి వరకు వాళ్ళు కొంచెం డల్ అయిపోవచ్చు, కానీ తర్వాత మామూలుగా మర్చిపోతారు, వాళ్ళు పెద్దగా అంతగా గుర్తుండదు. సో కాబట్టి సరే ఆమె ఏదో అవమానించిందిగా నువ్వు మరీ ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఇక్కడ ధ్రువుడికి నారదుని చెప్తాను అనమాట. కానీ ఇప్పుడు ధ్రువుడిలో క్షత్రియ తేజస్సు చాలా దృఢంగా ఉంది కనుక ఆయన ఏ మాత్రం అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు వాళ్ళ సవతి తల్లి చేసిన అవమానాన్ని. వికల్పే విద్యమానేపి నహ్య సంతోషహేతవ పుంసో మోహం మృతే భిన్నా యల్లోకే నిజ కర్మభి. ఇప్పుడేం చెప్తున్నారంటే, ఓ ధ్రువ, ఒకవేళ నీకు అనిపించింది అనుకోండి, నిన్ను వాళ్ళు అంటే మీ సవతి తల్లి అవమానించింది, నీకు అవమానం కలిగింది అని నీకు అనిపించినా, నీ మానానికి భంగం కలిగింది అనిపించినా కానీ నువ్వు ఏమీ అంతగా అసంతృప్తి పడాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా ఒక మాయ యొక్క ఆట, అంటే ఇది కూడా ఒక మాయ యొక్క ఫీచర్. ఇదంతా మాయ, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నారు కాబట్టి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇదంతా మాయ ఇలాంటివి చేపిస్తూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది. సో ఇలా అంతేకాకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ కర్మానుసారంగానే వాళ్ళకి మానవమానాలు, సుఖ దుఃఖాలు అన్నీ కలుగుతాయి. సో నువ్వు మరీ అంతగా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కర్మానుసారంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సుఖం, దుఃఖం, అవమానం అన్నీ వాళ్ళకి లభించేవి జీవితంలో లభిస్తూనే ఉంటాయి. సో దాన్ని ఇంత సీరియస్గా నువ్వు తీసుకోకూడదు. ఇప్పుడు తత్వరూపంలో ఫిలాసఫికల్గా కూడా చెప్తున్నారు నారదముని. ఫస్ట్ నువ్వు పిల్లవాడి లైట్ తీసుకోవాలి ఇలాంటివి అని చెప్పారు. సెకండ్, ఒక కర్మ సిద్ధాంతం అనుసారంగా కూడా నువ్వు దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. సో ఇప్పుడు నారదముని చెప్పే కొంచెం హై లెవెల్ విషయాలు కూడా చెప్తారు, అన్ని రకాలుగా చెప్తారు, నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు, చూస్తారు, టెస్ట్ చేసి కూడా. మనకు ఎలాగైతే ఇప్పుడు మనం అవమానాల నుంచి అతీతంగా ఉండాలంటే మనం బ్రహ్మభూత ప్రసన్నాత్మ స్థాయిలో ఉంటేనే అది సంభవం, లేకపోతే సంభవం కాదండి. ఇంకా మనం బద్ధవస్థలో ఉన్నాం, అనర్థాలు ఉన్నాయి. సో మనకు ఒక్కొక్కసారి ఎఫెక్ట్ అవ్వచ్చు, సహజం, అది స్వాభావికం. సో ఇలా అంటే ఇక్కడ మనం ధ్రువుడిలో అదే చూస్తాం, ఒక నిజాయితీని చూస్తాం. నిజాయితీ అంటే ఏమిటి అనే విషయాన్ని ధ్రువుడి నుంచి నేర్చుకోవాలి మనం. హానెస్టీ. సో ఇక్కడ ఆయన యాక్ట్ చేయడు, ఇదే చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం అర్థం చేసుకునేది. ఈరోజు మొత్తం థీమ్ అంతా కూడా
ఇక్కడ యాక్టింగ్ చేయడం ధ్రువుడు నేను గొప్ప భక్తుడిని, లేకపోతే నేను చాలా గొప్ప వ్యక్తిని అని, నాకు మాన సమ్మానాలతో ఏం పని లేదు అన్నట్టుగా ఏం యాక్టింగ్ చేయడు. అని క్లియర్గా వ్యక్తం చేస్తాడు నారదమునికి. అదే నారదమునికి నచ్చిన విషయం ధ్రువుల్లో, ఆ నిజాయితీ. సో ఇక్కడ బ్రహ్మభూత ప్రసన్నాత్మ స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మానవమానాలకు అతీతంగా ఉండొచ్చు, శుద్ధ భక్తులు. ఇంకా మనం కూడా శుద్ధ భక్తి బాగా పాటిస్తే మనం కూడా అవమానాల నుంచి అంతగా ప్రభావితం కాకుండా ఉండగలం. మనం ఎంత బాగా శుద్ధభక్తి చేసుకొని ఎంత ప్రగతి సాధిస్తుంటే అట్లీస్ట్ శుద్ధభక్తి చేసుకున్నంత కాలం మాత్రం మనకు ఈ అవమానాలు పెద్దగా మనని పీడించవు, ప్రభావితం చేయవు. మనకు అర్థమవుతుంది వాళ్ళు మనల్ని అవమానిస్తున్నారు అని. కానీ ఇప్పుడు మీ భక్తి ఎంత బాగా ఉంటే అంత తక్కువగా బాధపడతారు. సింపుల్ పాయింట్లో చెప్పాలంటే ఎక్కువ తక్కువ బాధ కలగవచ్చు, కానీ అలా అనమాట. కొంతమంది ఇప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోతారు అన్నమాట చిన్న చిన్న విషయానికి. సో అంతగా మీరు డిస్టర్బ్ కాకుండా ఉంటారు. సో ఈ భక్తి అనేది మీకు ఆ విధంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇలా డిస్టర్బ్ అయ్యే రకరకాల రోగాలు కూడా వస్తాయి తర్వాత, షుగరు, బీపీ ఇవన్నీ వచ్చేవి ఇలాగే. సో అనవసరంగా డిస్టర్బ్ అవ్వడం, మైండ్ డిస్టర్బ్ అయిపోవడం, ఇక డిస్టర్బ్ అయ్యి ఏ పని చేయలేరు. సో భక్తి మీకు ఎంత లాభదాయకం చూడండి. భౌతిక జీవితంలో కూడా అన్ని సమస్యలు దూరం చేసేది భక్తి మాత్రమే, వేరే ఏ ట్యాబ్లెట్లు కాదు. అది చాలా మూలం నుంచి భక్తి అనేది మీకు వచ్చే సమస్యలు రాకముందే తీసేస్తుంది. ఇది భక్తి యొక్క ప్రత్యేకత. మీరు అనుకోవచ్చు ఏంది హరే కృష్ణ జపం చేస్తే ఏమొస్తుంది, భక్తి చేసుకుంటే ఏమొస్తుంది? అన్నీ భక్తి నుంచే వచ్చేది. సో ఇక్కడ మనకేం చెప్తున్నారంటే మనకు ప్రభుపాల్ ద్వారా ఒక విషయం చెప్తున్నారు చూడండి. ధ్రువుడు ఇప్పుడు ఆ స్థాయిలో లేడానికి అతను చిన్న పిల్లవాడే కాబట్టి అతను మానవాలకు మరి పట్టించుకోకూడదు అట్లా అని అనేసి ఇప్పుడు ఆయన శుద్ధ భక్తుడు అవ్వలేదు మొత్తం, అవునా? సో మన పరిస్థితి కూడా కొంచెం అలాంటిదే అనమాట. మనం చిన్నపిల్లలం కాదు ధ్రువుడిలాగా. ఆ ధ్రువుడు చిన్నపిల్లవాడైనా ఆయన క్షత్రియ తేజస్ అంత ఉందనుకోండి. సో మనం ఇంకా శుద్ధ భక్తులం కూడా అవ్వలేదు. కాబట్టి మనకి చాలా సిమిలారిటీస్ ఉంటాయి ధ్రువుడి నుంచి. సో అండ్ ఒకవేళ అతను అంత ఉన్నత స్థాయిలో ఉండుంటే శుద్ధ భక్తిలో, అప్పుడు పట్టించుకునేవాడు కదా మానవాభిమానాన్ని, అవమానాన్ని, సమ్మానం అవమానాన్ని. సో అందుకనే అప్పుడు ఈ విషయం చెప్పగానే నారదుని అతను స్వీకరించేసేవాడు, అవునా? ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఈ సత్సంగంలో యొక్క గొప్ప ప్రయోజనం ఇదే. ఒకసారి మనకేమవుతుందంటే మనం భౌతిక జగత్తులో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో మనం విచలితమైపోతాం. దానివల్ల ప్రభావితం అయిపోయి మనము ఏం చేయాలో మనకి ఏం తోచదు, లేకపోతే ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి సమయంలో సత్సంగం చేస్తే వాళ్ళు సరైన సదుపదేశం చేస్తారు. సో మనము ముందు నుంచి భక్తి చేసుకుంటూ ఉన్నాం కాబట్టి వెంటనే ఆ విషయాన్ని గ్రహించగలిగి దాన్ని స్వీకరించి మన జీవితంలో అప్లై చేసుకోవచ్చు. అందుకనే సత్సంగం యొక్క గొప్ప ప్రాధాన్యత మన భక్తి జీవితంలో. సో ఈ విధంగా నారదుని చెప్పగానే ఇతను ఒకవేళ ఆల్రెడీ ఆ స్థాయిలో ఉంటే నారదుని గుర్తు చేయగానే నువ్వు ఇంతగా ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఇది నీ కర్మానుసారంగా నీకు జరగవలసిన అవమానం నీకు జరిగింది, అది దానివల్ల నీకు కావాల్సిన దుఃఖం నీకు వస్తుంది, దాని గురించి నువ్వు ఎక్కువగా పట్టించుకోవద్దు అన్నప్పుడు దాన్ని స్వీకరించేసేవాడు. కానీ ఇప్పుడు ఆ స్థాయిలో కూడా లేడనమాట. ఆ విషయాన్ని వ్యక్తం చేస్తాడు ధ్రువుడు. అందుకనే మనము ఈ విషయాలు మనం అర్థం చేసుకొని మనము మన జీవితంలో అప్లై చేసుకొని మనము ఎక్కువగా ప్రభావితం కాకుండా ఉండాలి అని ఇక్కడ మనకు చెప్తున్నారు ప్రభుపాల్ ద్వారా. ఎందుకంటే మనం ఆల్రెడీ భక్తి జీవితంలో చేస్తున్నాం కాబట్టి మనం అట్లీస్ట్ ట్రై చేయాలి. ఎంత ట్రై చేస్తే మనకు అంతే లాభం. పరితుష్యతస్తత తావన్మాత్రేన పురుషః దైవోపసాదితం యావత్ వీక్ష్యేశ్వర గతిం బుధః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే బుద్ధిమంతుడైన వ్యక్తి ఉంటాడో, నారదుని చెప్తున్నాడు ధ్రువుడికి. ఇప్పుడు ఆయన సదోపదేశం చేస్తున్నాడు నారదుని. ఎవరైతే బుద్ధిమంతుడైన వ్యక్తులు ఉంటాడో, తెలివైన వాడు అర్థం చేసుకుంటాడు ఈ విషయాల్ని. ఇప్పుడు చెప్పారు కదా నారదుని చెప్పారు కదా కర్మ సిద్ధాంతం, దాని ప్రకారంగా అతను ఎక్కువగా ప్రభావితం కాకూడదు వీటికి. ఇదంతా భగవంతుడి ఇచ్ఛ, భగవంతుడి కృప, భగవంతుడి అనుగ్రహం, ఇదంతా నా కర్మ ఫలితం అనుకొని మనం స్వీకరించి దాని గురించి ఎక్కువగా మనం బాధపడకూడదు. ఇదంతా కూడా ఈ కర్మ సిద్ధాంతము అంతా కూడా భగవంతుడు సృష్టించింది, ఈ నియమం, కర్మ నియమం అంతా కూడా. సో దాని ప్రకారం జరుగుతున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం.
సో ఈ విధంగా భక్తుడు చూడాలి. అంటే ఇప్పుడు నారదుని చెప్తున్నాడు ధ్రువుడికి, ఒక భక్తుడు ఈ విధంగా, మనం ఆల్రెడీ భక్తి మార్గంలో ఉన్నాం, ఇంకా ధ్రువుడు స్టార్టే చేయలేదు ఒక విధంగా చెప్పాలంటే. సో మనము ఏ విధంగా ఒక భక్తుడు స్వీకరించాలి, ఏవైనా తన జీవితంలో ఇటువంటి ఏవైనా జరిగితే ఘటనలు, ఇవి చాలా స్వాభావికం. ఒక వ్యక్తి భక్తి జీవితంలో వచ్చిన తర్వాత కానీ, మీరు భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు కానీ ఇలాంటివి జరగడం సహజం. సో అప్పుడు భక్తుడు ఏంటంటే, ఇలాంటివి ఏం జరిగినా ఇదంతా భగవంతుడి కృప, నా కర్మ ఫలితం, ఇది భగవంతుడి కృప, ఈ రెండు విధాలుగా చూసుకొని ఎప్పుడైనా సరే ఎల్లప్పుడూ కూడా భగవంతుడికి మనం ప్రణామాలు అర్పించుకొని కృతజ్ఞత తెలుపుకోవాలి ఇలాంటి సందర్భాల్లో కూడా. అదే ఇక్కడ చెప్తున్నారు, అది అసలైన భక్తుడు. అంతేగాని ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి, అసలు నువ్వు ఉన్నావా లేవా, నువ్వు రాతిబొమ్మవా, నిజంగా దేవుడు అక్కడ ఉంటే నాకు ఎందుకు ఇంత ప్రాబ్లం అవుతుంది అని వెళ్ళి అక్కడ దేవుడి దగ్గర చెప్పుకోరాల. వాళ్ళు అర్థం చేసుకుంటారు, నేను ఎన్ని పాపాలు చేశానో నాకే తెలీదు. కనుక మనము అర్థం చేసుకొని ఇదంతా కూడా భగవంతుడి కృప, నా ఈ పాపాలు, ఇలాంటి కష్టాల ద్వారా నా పాపాలన్నీ కూడా తొలగిపోతున్నాయి అని ఆనందపడాలి. చెప్పాలంటే, ఇంకా చెప్పాలంటే అంత ఆనందించకపోయినా కానీ అట్లీస్ట్ మనం భగవంతుడి ఇది కృప, ఇదంతా మన మంచికి అనే విషయాన్ని అర్థం చేసుకోగలిగితే చాలు. అత మాత్రోపదిష్టేన యోగేనావరుత్తస్యసి యత్ ప్రసాదం స వైపుంసాం దురారాధ్యో మతో మమ. ఇప్పుడు ధ్రువుడికి చెప్తున్నారనమాట నారదముని, నువ్వు డిసైడ్ చేసేసుకున్నావు కఠోరమైన తపస్సులు, యోగ ఆసనాలు అన్నీ చేయడానికి. మీ తల్లి చెప్పిన ఉపదేశాన్ని అనుసరించి నువ్వు ఇల్లు, రాజమహల్ త్యాగం చేసేసి వచ్చేసావు భగవంతుడి కృప పొందడానికి, భగవంతుని ప్రసన్నం చేయడానికి. కానీ నా ప్రకారం నేను చెప్పేది నీకు ఏంటంటే, ఈ మార్గం చాలా కఠినమైంది, ఎంతో కఠోరమైన తపస్సులు చేయాలి. ఇది సాధారణమైన మనిషికి సంభవం కాదు. ఎంతోమంది, అంటే ఎంతో కష్టం, ఈ విధంగా భగవంతుడిని ప్రసన్నం చేయడం చాలా కష్టం అని చెప్తున్నాడు ఇక్కడ నారదుని. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాడు, చిన్న బాలుడు, పెద్ద పెద్ద యోగులు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసినాక కూడా ఎవరో ఒకరికి భగవంతుడు ప్రసన్నుడవుతాడు. ఇప్పుడు చిన్న బాలుడు చేయగలడా అంత కఠోరమైన తపస్సులు? సో న్యాచురల్గా నారదుని ఒక బాలుడిగా ధ్రువుని చూసి ఆయనకు అన్ని విధాలుగా చెప్తున్నాడు. ఒక చిన్నపిల్లవాడిగా చూసి చెప్పాడు, బుద్ధిమంతుడిగా అనుకొని చెప్పాడు. ఒకవేళ ఇప్పుడు నువ్వు అయినా చేయాలి అనుకుంటుంటే అది చాలా కష్టమైన విషయం కూడా చెప్పేస్తున్నారు నారదు మన ముందే, అందుకని నాకు తెలియదు కదా. సో ఇప్పుడు భక్తి యోగా అనేది ఏంటంటే కొంచెం కష్టమైంది కానీ సరళమైంది కూడా. అదేంటి అంటే ఇంకో దగ్గర కూడా చెప్తారు ప్రభుపాల్ వారు, ఇక్కడ కూడా రాశారు, సారీ ఇదే పాయింట్ ఇక్కడ కూడా రాశారు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నారదుని ధ్రువుడిని టెస్ట్ చేస్తున్నాడు. అసలు ధ్రువుడికి ఎంత దృఢ సంకల్పం ఉంది భగవంతుడిని ప్రసన్నం చేయాలి అని, ఆయన ఎంత స్ట్రాంగ్ ఉంది, ఆయన డిటర్మినేషన్. ఇంకా అతను నిజంగా అదొకటి. ఇంకొకటి ఏంటంటే అతను మరి నిజంగా అతనికి ఈ విధంగా కోరిక ఉందా, స్ట్రాంగ్గా, ఎంత స్ట్రాంగ్గా ఉంది అది కూడా చెక్ చేస్తున్నారు. సో ఇది ఈ విధంగా ఒక గురువు శిష్యుణ్ణి టెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ శిష్యుని గురువు టెస్ట్ చేసి తర్వాత స్వీకరించాలి. అర్థమవుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఒకసారి శిష్యుడు అనుకున్నాడు, అదేంటి నన్ను ఎందుకు గురువు టెస్ట్ పెడతాడు. ఇంకోటి టెస్ట్ ఏంటంటే ఇప్పుడు నారదుని ధ్రువుడికి చెప్పట్లేదు, ధ్రువ ఇప్పుడు ఫస్ట్ నేను నీకు ఎగ్జామ్ పెడతాను, ఆ ఎగ్జామ్ పాస్ అయితే అప్పుడు నేను నిన్ను స్వీకరిస్తాను శిష్యుడిగా, తర్వాత నీకు నేను మార్గదర్శనం చేస్తాను అని చెప్పట్లేదు. ముందే చెప్పేస్తే నీకు టెస్ట్ పెడతానంటే ఇంకా క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయినట్టే ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకు, మనకి ఇప్పుడు టెస్ట్ ఉందనగానే మనం చాలా అప్రమత్తం అవుతాం. అలాగే ఇప్పుడు మన గురువుగారు మనం టెస్ట్ చేస్తారంటే మనము ఎంత డ్రామా చేయాలో అంత డ్రామా చేయొచ్చు, ఎంత నటించాలో అంత నటించవచ్చు, అవునా? సో గురువుకి తెలుసు అనమాట ఎలా టెస్ట్ చేయాలో శిష్యుడిని. సో నారదునికి తెలుసు ఎలా శిష్యుడిని టెస్ట్ చేయాలో, ఎలా టెస్ట్ చేసి శిష్యుడిగా ఎవరిని స్వీకరించాలో. సో అందుకే ఇప్పుడు నారదుని టెస్ట్ చేస్తున్నాడు. సో అమ్మో ఎన్ని టెస్టులు ఉంటాయా, చెప్పకుండా టెస్ట్ పెడతారా భక్తి మార్గంలో గురువులు? అలా అయితే మనకు చాలా భయం వేస్తుంది, నాకు భక్తులు ఏమవుతుందో ఏమో, ఎలా ముందుకెళ్తామో ఏమో. అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ముందే చెప్పారు కదా, ఇది చాలా కఠినం కూడా కానీ చాలా సులువు కూడా. అదేంటి ఇలా అన్నారు?
అంటే కొంతమంది కఠినం, కొంతమందికి సులువు. ఎవరికి సులువు, ఎవరికి కఠినం, ఆ విషయాన్ని ప్రభుపాద వారు చాలా స్పష్టంగా చెప్పేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పర్పట్ అండి. మీరు 10 సార్లు డైలీ చదువుకున్నా కానీ ఇంకా మీకు చాలా క్లారిటీ వస్తుంది భక్తి మార్గంలో. ఫర్ సిన్సియర్ పర్సన్ డివోషనల్ సర్వీస్ ఈజ్ వెరీ ఈజీ. సిన్సియర్, ఎవరైతే నిజాయితీ పరుడు ఉంటారో అతనికి భక్తి మార్గం చాలా సులువు. దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయంతితే. ఏమి టెన్షన్ తీసుకోవాల్సిన లేదు. సరిగ్గా నిజాయితీగా భక్తి చేసుకుంటూ ఉంటాడు. ఆయనకు తెలియకుండా అన్ని సరైనవి భగవంతుడు సరైన విధంగా సరైన మనుషుల ద్వారా మార్గదర్శనం చేసేస్తుంటాడు. ఆయన భగవద్ధామకు వెళ్ళిపోతాడు. బట్ వన్ హూ ఈజ్ నాట్ డిటర్మైన్డ్ అండ్ సిన్సియర్, బట్ ఎవరికైతే దృఢ సంకల్పం లేదో ఇంకా నిజాయితీ కూడా లేదు, అలాంటి వారికి ఈ భక్తి మార్గం అనేది చాలా కఠినమైంది. చాలా కఠినమైంది. వాళ్ళకి అర్థం కాదు, ఎందుకు నేను ప్రగతి సాధించట్లేదు. నిజాయితీ లేదంతే. స్వార్థంతో జీవిస్తున్నావు. ప్రతిసారి నీ స్వార్థం గురించి ఆలోచిస్తున్నావు. లేకపోతే ప్రతిసారి ఏవో నీకు అక్కడ కోరికలు ఉన్నాయి, లోపల దాచుకొని ఉన్నావు. బయటికి మాత్రం నేను శుద్ధభక్తి చేస్తాను, శుద్ధభక్తి కావాలి అని కోరుకోవడం. సో నిస్వార్థపూరితమైన భావనతో త్యాగశీలత ఉండాలి భక్తి చేసుకునేటప్పుడు. సో మనం ఇంకో పాయింట్ వస్తుంది, ఇంకో దగ్గర చెప్తారు, ఇది పర్పట్స్లో వస్తుంది, అప్పుడు చూద్దామంట. మిస్ అయినా కానీ ఇప్పుడే చెప్పేస్తాను ఆ పాయింట్. సో ప్రభుపాద వారు అంటారు, రాస్తారు తాత్పర్యంలో, మీరు భగవంతుడిని సాధించాలనుకుంటే, భగవంతుడిని ప్రసన్నం చేయాలనుకుంటే, భగవంతుడిని చేరుకోవాలనుకుంటే దానికి ఎంత త్యాగం చేయడానికైనా రెడీగా ఉండాలి. త్యాగం అంటే ఏంటి? మీకు ఏది నచ్చుతుందో, మీకు చాలా దాని ద్వారా ఇంద్రియ తృప్తి కలుగుతుందో, కంఫర్ట్, నేను ఇక్కడ కూర్చుంటే నాకు బాగా ఉంటుంది, ఇక్కడ ఇది తింటే నాకు బాగా ఉంటుంది, ఇలాంటి ఇంట్లో ఉంటే బాగా ఉంటుంది, ఇలాంటి కారులో తిరిగితే బాగా ఉంటుంది, ఆ విధంగానే అన్నీ చేస్తాను. దానివల్ల ఎవరికి ఇబ్బంది కలిగినా వేరే వారికి కానీ వేరే భక్తులకు కానీ ఎవరికైనా సరే నేను పట్టించుకోను. సో ఇలాంటి భావన ఉంటే మరి సరైన భావన కాదు అది. సో భక్తిలో సేవలో చేసుకునేటప్పుడు మనం కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. మన ఇష్టాలు, నాకు ఇది ఇష్టం అయినా కానీ అది త్యాగం చేయవలసి వస్తే త్యాగం చేయడానికి రెడీగా ఉండాలి. సో ఇలాంటివన్నీ ఉంటాయి. అవి ఎప్పుడు చేయగలం మనం అంటే, మనకు ఒకటే లక్ష్యం ఉంది, భక్తి మార్గంలో నేను ముందుకెళ్ళాలి, భగవంతుడిని ప్రసన్నం చేయాలి. నిజాయితీగా నాకు అదొకటే కావాలి. నాకు ఇంద్రియ తృప్తి, నా ఇష్టాలు, నాకు కావాల్సినట్టుగా, నాకు నచ్చినవి అని ఇవన్నీ వదిలేసాలి. ఇంకా మనకు ఒకటే కావాలి, ఒకటే నచ్చింది, భగవంతుడిని ప్రసన్నం చేయాలి. భగవంతుడికి ఏం కావాలి? భగవంతుడిని ప్రసన్నం చేయాలంటే యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదు, గురువుని ప్రసన్నం చేయాలి, భక్తుల్ని ప్రసన్నం చేయాలి, వైష్ణవుల్ని ప్రసన్నం చేయాలి. సో దానికోసం మనం భక్తి మార్గం చేసుకునేటప్పుడు కొన్ని త్యాగాలు చేయడానికి రెడీ అయితే రెడీ, ఆనందంగా త్యాగం చేయాలి. ఏడవకూడదు, నేను త్యాగం చేశాను అని 10 మందికి చెప్పుకోవడం కాదు. అది ఎప్పుడు చెప్పుకుంటారంటే మీరు నిజంగా త్యాగం చేయలేదు. సో అలా చెప్పుకుంటే, సో మనం ఏంటంటే అలా భక్తిలో ముందుకెళ్ళాలంటే సో చాలా నిజాయితీగా మనకు అదే లక్ష్యంగా ఉండాలి. వేరే స్వార్థాలు మనం లక్ష్యం పెట్టుకున్నాం అనుకో, అప్పుడు మనం మరి భక్తిలో ప్రగతి సాధించలేము. చాలా కఠినమైపోతుంది మనకు భక్తి, చాలా కఠినమైపోతుంది. భక్తి చాలా ఈజీ. మీకు కఠినంగా ఎప్పుడైనా భక్తి అనిపించిందంటే మీరు అర్థం చేసుకోవాల్సిందంటే నాలో ఏదో లోపాలు ఉన్నాయి, నాలో ఏవో అనర్థాలు ఉన్నాయి, నన్ను సరి చేసుకోవాలి. ముఖ్యంగా ఎక్కడ సరి చేసుకోవాలి? దీనికి ఏం అవసరం లేదండి, మీకు పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు, చాలా డబ్బు అవసరం లేదు, చాలా పెద్ద వేరే ఏమి కూడా క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. నిజాయితీ, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నేను నిజంగా ప్రతి క్షణం నా స్వార్థం ప్రకారంగా నేను భక్తి చేసుకుంటాను, నా స్వార్థాన్ని పూర్తి చేసుకోవడానికి, లేకపోతే నిజంగా భగవంతుని ప్రసన్నం చేయడానికి, గురువు వైష్ణవుల్ని ప్రసన్నం చేయడానికి భక్తి చేసుకుంటున్నాను. మీరు మిమ్మల్ని ఆలోచించుకొని మీకే అర్థమవుతుంది, ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్. ఏ రోజు మనకు అనిపించిందో భక్తి కష్టము, ఇది భక్తి మార్గం చాలా కష్టం, భక్తిలో చేయడం చాలా కష్టం అనిపిస్తుందో ఆ రోజు మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. మీకు అర్థమవుతుంది, అరే నాలో ఈ లోపం ఉంది, దాని కారణంగా ఇది కష్టం అనిపిస్తుంది నాకు. కథం చాలా సింపుల్గా సాల్వ్ అయిపోతుంది. మీకు అర్థం కాకపోతే అప్పుడు మీరు మీ యొక్క గురువుల్ని, శిక్షా గురువుల్ని, లేకపోతే మంచి భక్తులని, శుద్ధ భక్తులకు వెళ్ళి అడగొచ్చు. వాళ్ళు మీకు తెలియజేస్తారు. మిమ్మల్ని ఎవరైతే బాగా అర్థం చేసుకున్నారో వాళ్ళు మీకు తెలియజేయగలరు. మునయః పదవీం యస్య నిస్సంఘేనోరు జన్మభిః న విధూర్ మృగయంతోపి తీవ్రయోగ సమాధినా. నారదుని ఇంకేం చెప్తున్నారంటే చెప్తున్నారన్నమాట, ఆయనకి ఇది చాలా కష్టమైంది.
ఇలాంటి పద్ధతిని నువ్వు అనుసరించాలనుకుంటున్నావు కదా, కఠోరమైన తపస్సులు చేసి భగవంతుని ప్రసన్నం చేయాలనుకుంటున్నావు కదా, ఇలాంటి పద్ధతిని ఎన్నో జన్మలు భౌతిక కలుషితమైన విషయాలకి దూరంగా ఉండి ఇలా ఎన్నో జన్మలు భగవంతుడి పైన ధ్యానం చేస్తూ సమాధిలో రకరకాల సిద్ధి యోగులు ఎన్నో జన్మలు తపస్సులు చేసిన తర్వాత కూడా భగవంతుడి సాక్షాత్కారం వాళ్ళకి సంపూర్ణంగా అవ్వట్లేదు. అంత కష్టమైంది ఈ పద్ధతి, చాలా కష్టమైన మార్గం ఇది. నువ్వు అనుసరించాలనుకుంటున్నది. ఇప్పుడు నారద మునికి మొత్తం అవిజ్ఞత ఉంది, అంత ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన చెప్తున్నాడు, ఈ పిల్లవాడు నీకేం తెలియదు, ఏదో జోష్లో వెళ్ళిపోతుంది, నేను చేసేస్తాను తపస్సు అని. తెలియదు అతనికి అసలు ఎంత కష్టమైన పదం అది. అతో నివరతతామేష నిర్బంధస్తవ నిష్ఫలః యతిష్యతి భవాన్ కాలే శ్రేయసాం సముపస్థితే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అందుకనే నువ్వు చిన్నపిల్లవాడివి, నీకు చెప్తున్నాను, నువ్వు ఇంతగా కష్టపడలేవు, దీన్ని వదిలేసేయి. దీనివల్ల నువ్వు సాఫల్యం సాధించలేవు. ఎందుకంటే చాలా కష్టం. పెద్ద పెద్ద సిద్ధి యోగులకి ఎన్నో జన్మలు ఇలా చేస్తే కానీ అది వాళ్ళు సాఫల్యం సాధించలేకపోతున్నారు. నువ్వు చిన్న బాలుడివి, నీకు అది సంభవం కాదు. అందుకే నీకు చెప్తున్నాను, నీ మంచి కోరి చెప్తున్నాను, తిరిగి ఇంటికి వెళ్ళిపో. మళ్ళీ పెద్దగా అయినప్పుడు కావాలంటే ఇలా మళ్ళీ నీకు భగవంతుడిని ప్రసన్నం చేయాలని ఇంకా కోరికుంటే అప్పుడు మళ్ళీ వచ్చి ఈ యోగ సాధన, ఇంత తపస్సులు ఇవన్నీ చేయొచ్చు నువ్వు. అప్పుడు నువ్వు చేయొచ్చులే. ఇప్పుడు చిన్నపిల్లవాడివి, నువ్వు ఇంటికి వెళ్ళిపో, అదే నీకు మంచి అనేసి నారదుని చెప్పేస్తున్నాడు ఇతనికి. సో మామూలుగా ఏంటంటే వైదిక వర్ణాశ్రమంలో చాలామంది కూడా, మీరు ఈ పాయింట్ చాలా మంచి పాయింట్, ఒక పాయింట్ ఇందులో నుంచి తీస్తున్నారు ప్రభుపాల్ వారు. మామూలుగా కొంతమంది ఎవరైనా చిన్నప్పటి నుంచి భక్తి చేస్తుంటే, లేకపోతే యవ్వన వయసులో భక్తి చేస్తుంటే, ఇప్పుడేంటి భక్తి భగవద్గీత, ఈ హరే కృష్ణ హరే రామ, ఇప్పుడేంటి రామనామం కృష్ణనామం జపం చేసుకునేది చచ్చే ముందు కదా, వృద్ధులు అయిపోయిన తర్వాత, ఇప్పుడు కాదు కదా అని కొంతమంది అంటూ ఉంటారు. అది మామూలుగా వర్ణాశ్రమంలో ఏంటంటే ఉంటుంది కదా, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి, నార్మల్ అంటే దైవ వర్ణాశ్రమం కాకుండా బయట కర్మకాండ ద్వారా వాళ్ళు పాటించేవారు, లేకపోతే అలాంటి వర్ణాశ్రమం పాటించే వాళ్ళు ఏంటంటే మామూలుగా లాస్ట్ స్టేజ్లో భగవంతుడికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి, భగవంతుడికి సంపూర్ణంగా మనం భక్తి చేసుకోవాలి, ముందు కాదనుకుంటారు. చిన్నప్పుడు ఆడుకోవడం, పాడుకోవడం, తర్వాత అమ్మాయిలతో తిరగడం, తర్వాత వివాహం చేసుకొని పిల్లలు కనడం, తర్వాత కష్టపడి చాలా డబ్బులు సంపాదించి తర్వాత వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని తర్వాత లాస్ట్కి భగవంతుడు భక్తి చేసుకోవాలి, ఇంకా ఏమి చేయడానికి చేతగానప్పుడు, అప్పుడు కదా భక్తి చేసుకోవాల్సింది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది సాధారణమైనగా అనుకునేది విధానం అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదుల వారు. కానీ ఇది సాధారణంగా జనాలు అనుకుంటారు. లేకపోతే ముందు ఈ 4 ఆశ్రమాలు లైన్గా పాటించాలి, ముందు బ్రహ్మచర్య పాటించిన తర్వాత గృహస్థ అయిపోయిన తర్వాత వానప్రస్థ, సన్యాసి లాస్ట్కి తీసుకోవాల్సింది, లాస్ట్కి భగవంతుడు సంపూర్ణంగా మనం భక్తి చేసుకోవాల్సింది, సమర్పించుకోవాల్సింది అని అనుకుంటారు. కానీ ఇది బయట వాళ్ళకి, భక్తుల కోసం కాదండి. మనం పాటించేది కర్మకాండ విధి విధానం కాదు, మనం పాటించేది భక్తి పథం. చాలా డిఫరెన్స్ ఉంది రెండింటికి. మనది ప్రహ్లాదుడు అనుసరించే విధి విధానం. కౌమారం ఆచరేత్ ప్రజ్ఞో, ఎప్పటి నుంచి కౌమారం ఆచరేత్, కౌమార అవస్థ అంటే 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల వయసు నుంచి మనం సంపూర్ణంగా భక్తి చేసుకునే పద్ధతి మనం అనుసరించేది. ప్రహ్లాదుడిని, ధ్రువుణ్ణి మనం అనుసరించేది. సో ఇది ఎవరైతే భక్తి చేసుకోవాలనుకునే భక్తుల కోసం ఈ విషయాలు. సో నారదుని ఇప్పుడు ధ్రువుడికి టెస్ట్ చేస్తున్నారనమాట. ఇలా ఇది గురువు యొక్క కర్తవ్యం, ఇలా శిష్యుడిని టెస్ట్ చేయడం. అసలు నిజంగా ఇతను భక్తి చేసుకోవడానికి నిజంగా ఎంత దృఢ సంకల్పం ఉంది ఇతనికి, టెస్ట్. అలా టెస్ట్ పాస్ అయినప్పుడే గురువు ఆయనకి దీక్షిస్తారు. మరి మీరు ఇస్కాన్లో అలా గురువు టెస్ట్ చేయడు కదండి. ఎవరన్నా టెంపుల్ ప్రెసిడెంటో ఎవరన్నా అలాంటి వాళ్ళు రికమెండేషన్ చేస్తే, ఆయన లెటర్ ఇచ్చేస్తే ఇన్ని రోజుల నుంచి మాలలు చేస్తున్నాము, ఇన్ని రోజుల నుంచి జపం చేస్తున్నాము, ఇన్ని నియమాలు పాటిస్తున్నాము అంటే దీక్ష ఇచ్చేస్తారు కదా. ఏదో కొన్ని దగ్గర టెస్టులు కూడా పెడతారు, ఎగ్జామ్లు కూడా పెడతారు. ఇంకా అంతేకాకుండా మిమ్మల్ని రికమెండ్ చేసే వాళ్ళు ముందు మీకు టెస్ట్ చేస్తారు, మీరు సరిగ్గా ఉన్నారా లేదా, భక్తి చేస్తున్నారా లేదా టెస్ట్ చేసి మిమ్మల్ని రికమెండ్ చేస్తారు. సో అందుకని టెస్టులు ఉంటాయి.
సో కొన్ని దగ్గర గురువులు కూడా డైరెక్ట్గా టెస్ట్ చేస్తారు. సో అందుకే ఇది పద్ధతి, ఇది గురువు యొక్క కర్తవ్యం అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు కొంతమంది అనుకుంటారు ఎందుకు టెస్టులు, ఎందుకు ఎగ్జామ్లు అని, కానీ ఇది పద్ధతి. యస్య యద్దైవ విహితం సతేన సుఖ దుఃఖయో ఆత్మానం తోషయన్ దేహి తమసః పారమృచ్చతి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి అంటే ఇప్పుడు నారదుని ధ్రువుడికి చెప్తున్నాడు, నువ్వు ఇంత కఠోరమైన తపస్సులకి ప్రయత్నించకు, ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా ఎలా ఉండగలవు అంటే నువ్వు సంతుష్టిగా ఉండాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే జీవితంలో, అది సుఖమైన దుఃఖమైన, అదంతా భగవంతుడి అనుగ్రహం, దైవానుసారం, దైవైచ్ఛం అనే విషయాన్ని అలా తలుచుకొని నువ్వు ఉంటే అప్పుడు ఈ యొక్క అంధకారం నుంచి, ఈ దుఃఖం లేకపోతే ఈ అవమానం నీకే అంధకారాన్ని సృష్టించిందో ఆ అంధకారాన్ని నువ్వు అధిగమించి వెళ్ళిపోగలవు. సో ఇది చాలా కరెక్ట్ సిద్ధాంతం, ఇందులో ఏం తప్పులేదు. నారదుని చెప్పిన దాంట్లో ఏమీ తప్పులేదు. సో మనము ఎప్పుడైనా సరే, చాలా మంచి పాయింట్ చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాల్ గారు, మనం ఎప్పుడైనా సరే బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనుకోండి, ఎవరైనా సరే భౌతికంగా, అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వేరే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నా కానీ, మనం ఎంజాయ్ చేస్తున్నా కానీ, భౌతికంగా సుఖాన్ని అనుభవిస్తున్నా కానీ, మనం ఎప్పుడు చాలాసార్లు మన జీవితాల్లో ఎన్నో సుఖాలు అని మనకు వస్తుంటాయి. మనమేమి దాన్ని ప్లాన్ చేసుకోకుండా మనకి సుఖాలు ఒక్కొక్కసారి రావచ్చు, అవునా? మనం పుట్టినప్పటి నుంచే ఒక ధనికుల పరివారంలో పుట్టిండొచ్చు. సో మనం దాని కారణంగా మనకు ఎన్నో సౌకర్యాలు ఉండొచ్చు, మనం ఏం కష్టపడకుండా అన్ని సౌకర్యాలు మన దగ్గర ఉండొచ్చు భోగించడానికి. సో అలా భోగించినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇతను ఎన్నో పుణ్యాలు చేశాడు ముందు, కాబట్టి ఆ పుణ్య ఫలితంగా ఇప్పుడు ఈరోజు భోగించుకోవడానికి అవకాశం దొరికింది. సో ఇలా శాశ్వతంగానే భోగించలేడు, కొంత సమయం తర్వాత ఎక్కడో అక్కడ ఆయన పుణ్యాలు శూన్యమైపోయే వరకు భోగిస్తాడు అంతే. తర్వాత మళ్ళీ కష్టాలు మొదలవుతాయి. మళ్ళీ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ దుఃఖాలు రెండూ ఉంటాయి, ఓన్లీ సుఖాలే ఉండవు. ఒకరి దాంట్లో సుఖాలు ఎక్కువ, దుఃఖాలు తక్కువ ఉంటాయి, ఒక దాంట్లో సుఖాలు తక్కువ, దుఃఖాలు ఎక్కువ ఉంటాయి. ఇది మర్త్యలోకం, ఇక్కడ రెండు ఉంటాయి. ఎక్కువ తక్కువ ఉంటాయి వాళ్ళు చేసుకున్న కర్మ ఫలితాల అనుసారంగా. సో అలాగే ఎవరైనా దుఃఖాలు అనుభవిస్తున్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ పాప ఫలాలన్నీ కూడా తొలగిపోతున్నాయి, పాపాలన్నీ కూడా కడిగిపోతున్నాయి, తగ్గిపోతున్నాయని. సో ఇలా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట మళ్ళీ నారద మునికి, వాళ్ళు అర్థం చేసుకొని సంతుష్టంగా ఉండి వెళ్ళి ఇంటికి తిరిగి వెళ్ళిపో. గుణాధికాన్ముదం లిప్సేద్ అనుక్రోశం గుణాదమాత్ మైత్రీం సమానాద్ అన్విచ్చేన్ నతాపైర్ అభిభూయతే. 34వ శ్లోకం నేను ఇప్పుడు చెప్పింది చాలా 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 ఇంపార్టెంట్ శ్లోకం. మీరు కావాలంటే దీన్ని కంఠస్థం కూడా చేసుకోవచ్చు, కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే దీని అర్థాన్ని, మీనింగ్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. హరే కృష్ణ. ఎలా మనం వ్యవహరించాలి, ప్రతి వ్యక్తి ఇలా వ్యవహరించాలని చెప్తున్నారు. ఎప్పుడైనా మనము ప్రతిరోజు రకరకాల వ్యక్తులు మనం కలుస్తూ ఉంటాం, అవునా కదా? సో ఒకవేళ మూడు విభాజనలు చేశారనమాట ఇక్కడ. ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే మీకైనా ఉన్నతమైన లక్షణాలు లేకుంటే మీకన్నా ఉన్నతమైన వ్యక్తుల్ని కలిశారనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే మనం బాగా సంతృప్తి చెందాలి, ఆనందించాలి. అరే ఈరోజు నా సౌభాగ్యం, ఇంత గొప్ప వ్యక్తిని నాకు కలిసే సాంగత్యం నాకు లభించింది, నేను ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు, నాకు ఈరోజు ఆయన సాంగత్యం వల్ల నేను కూడా కొంచెం ప్రగతి సాధించగలను అని ఆనందం మనలో కలగాలి. ఈరోజు నా ఎంత అదృష్టం, మంచి సత్సంగం నాకు ఒక మంచి సాధువు, మంచి ఉన్నతమైన వ్యక్తి యొక్క సత్సంగం దొరికింది, సాంగత్యం దొరికింది అని ఆనందపడాలి. ఒకవేళ మనము మనకన్నా తక్కువ స్థాయి వ్యక్తిని, అంటే లక్షణాల్లో కానీ భక్తిలో కానీ మనకన్నా తక్కువ స్థాయి, లెస్ క్వాలిఫైడ్, మనకన్నా తక్కువ యోగ్యత ఉన్న వ్యక్తిని కానీ మనం ఎప్పుడైనా కలిసామనుకోండి, అంటే మనకన్నా చాలా అన్ని విషయాలకు మనకి ఇక్కడ భక్తి తత్వంతో, సో మనము ఆయన పట్ల వారి పట్ల దయ చూపించాలి. అంతేగాని నువ్వేంటి నా ముందు
బచ్చాగాడివి అలా వ్యవహరించకూడదు అనమాట. మనము వాళ్ళతో దయ, కరుణ పూర్వకంగా వారితో వ్యవహరించాలి. అలాగే మనం ఎప్పుడైనా మనకు సమానమైన మిత్రులతో సమానమైన మనలాంటి యోగ్యత కలిగిన భక్తిలో మనతో పాటున్న తోటి అలా ఈక్వల్ ఉన్న వాళ్ళతో మనము మిత్రత్వం చేసుకోవాలి, ఫ్రెండ్షిప్ చేసుకొని మనము వాళ్ళతో ఫ్రెండ్లీగా వ్యవహరించాలి. ఈ విధంగా మనము వ్యవహరిస్తే అప్పుడు మనము ఈ భౌతిక ప్రపంచంలోని 3 తాపాలు మనని ప్రభావితం చేయలేవంట. చూసారా, ఇది అద్భుతమైన ఫార్ములా. అసలు ఇది సీక్రెట్, ఓపెన్ సీక్రెట్ అనమాట. అయినా ఎవరు పాటించరు దాన్ని. ఇది దుర్భాగ్యం అందరిది. సో భగవద్గీత భాగవతంలో ఇలాంటి ఎన్నో ఓపెన్ సీక్రెట్స్ ఉన్నాయి. ఈ శ్లోకం చాలా, అందుకనే ఇది పాటించగలిగితే మనము ఎన్నో దుఃఖాల నుంచి దూరం అయిపోతామంట. ఇప్పుడు అదేంటండి, ఇందులో పెద్ద విశేషం ఉంది, మాకు తెలిసిందే కదా, ఎవరైనా సీనియర్ ఉన్నతమైన వాళ్ళు కలిస్తే మనం ఆనందపడతాము, మనకు ఎప్పుడైనా ఆనందం వ్యక్తం చేస్తాం, అందులో ఏముంది అనొచ్చు. కానీ చాలా సమయాల్లో జరిగేది ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళు మనకన్నా ఉన్నతమైన వాళ్ళు, మనం అనుకుంటాం వాళ్ళు ఉన్నతమైన వాళ్ళు కాదు అని. ఎందుకంటే మనకు వాళ్ళ పట్ల ఎంత ఈర్ష్య ఉందంటే ఆ ఈర్ష్యతో మనం తట్టుకోలేకపోతాం. వేరే వాళ్ళని గుణగానం చేస్తుంటే మనం తట్టుకోలేము. వాడేం నాకు తెలుసులే, అతనేం నాకు తెలుసులే అని అనుకుంటాం. సో మనకి అలా ఒక మంచి భక్తుల్ని, శుద్ధ భక్తుల్ని మనకన్నా బెటర్ అనమాట, మనకన్నా వాళ్ళు బెటర్, అందులో మనకన్నా బెటర్ వాళ్ళని చూసినప్పుడు మనకు ఆనందం కలగదు, మనకి అసూయ కలుగుతుంది, ఎన్వియస్, ఈర్ష్య కలుగుతుంది. వీడు దీంట్లో ఎంత ఉన్నాడు, ఎందుకంటే అతనికి ఈ ఫెసిలిటీ వచ్చింది, లేకపోతే అతనికి ఆ పై వాళ్ళ రికమెండేషన్ ఉంది, లేకపోతే అతనికి సపోర్ట్ ఉంది, అందుకే అందులో అతను అంత నాకన్నా ఎక్స్పర్ట్గా ఉన్నాడు, లేకపోతే ఏమి ఉండకపోడు అని కూడా లోపల నుంచి మనం ఇంకా ఇచ్చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా మనం ఆనందించాలి. మనలో అతను నాకన్నా కూడా ఈ విషయంలో అతను నాకన్నా శ్రేష్ఠుడు. సో మనం అంగీకరించాలి ఆ విషయాన్ని. ఫస్ట్ అంగీకరించి అతన్ని సాంగత్యం తీసుకోవాలి, అతన్ని మనం ప్రశంసించవచ్చు. ఈ విధంగా మనం ఆనందించాలి. ఈరోజు నాకన్నా శ్రేష్ఠుడిని నేను చూశాను ఒక విషయంలో, సో నన్ను నేను నేర్చుకోవచ్చు, నేను ఇంకా నుంచి చూసి నేర్చుకోవచ్చు ఎన్నో విషయాలు అని ఆనందించాలి, ఆ విషయాన్ని గ్రహించాలి. అలాగే ఎవరైనా సరే మనకన్నా తక్కువ వాళ్ళు కలిసినప్పుడు, మనము తక్కువ యోగ్యత కలిగిన వాళ్ళు, ఎందులో అయినా మనంత ఎక్స్పర్ట్ వాళ్ళు కాదనుకోండి, భౌతికంగా అయినా ఆధ్యాత్మికమైన ప్రిన్సిపల్ అండి, యూనివర్సల్ ప్రిన్సిపల్ ఇది. ఈ ప్రిన్సిపల్స్ ఏవైతే మీరు భక్తి జీవితంలో అనుసరిస్తున్నారు, ఇవి మీరు వ్యవహారిక జీవితంలో కూడా ఎన్నో ప్రిన్సిపల్స్ని అనుసరించవచ్చు. అంటే భౌతిక జీవితంలో కూడా మీరు చాలా ఉన్నత వాళ్ళు అవుతారు, అంటే ఉన్నతమైన మనుషులుగా మిమ్మల్ని అందరు గ్రహిస్తారు. ఇవేవో ఓన్లీ భక్తిలోనే కాదు, చాలా విషయాలు భక్తిలో మనం ఉపయోగించే ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మీరు మామూలు జీవితంలో కూడా వినియోగించుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. సో ఈ విధంగా మనకన్నా ఎవరైనా తక్కువ యోగ్యత కలిగిన వాళ్ళు ఏ విధంగానైనా, భౌతికంగానైనా సరే లేకపోతే ఆధ్యాత్మికంగా అయినా సరే, మనకన్నా తక్కువ యోగ్యత వాళ్ళు మనం చూస్తే మనం ఎప్పుడైనా సరే వాళ్ళని తక్కువ చూసి వాళ్ళని బాగా టార్చర్ చేసే విధంగా మాట్లాడకూడదు. మనం చెప్పాలనుకుంటే కూడా చెప్పే విధానం ఉంటుంది. వాళ్ళకి నొప్పి పెట్టకుండా, వాళ్ళని టార్చర్ చేయకుండా, మనము ప్రేమతో వాళ్ళు దాన్ని స్వీకరించే విధంగా, వాళ్ళు దాన్ని అర్థం చేసుకునే విధంగా మనం చెప్పాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, నేను వారి బాగు కోసం చెప్తున్నాను, వాళ్ళు బాగా భక్తి చేసుకుంటారని చెప్తున్నాను, నువ్వు బాగా భక్తి చేసుకుంటారని చెప్తున్నావు, కానీ నువ్వు చెప్పే విధానం బట్టి వాళ్ళకి చాలా కష్టం కలుగుతుంది, మరి నువ్వేం లాభం మరి. సో అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట, వి డెరైడ్ హిమ్. ఇది తప్పు. డెరైడ్ అంటే అలా చులకనగా చేసి చూడడం, చులకన చేసి మాట్లాడడం. గురువు ఒక్కొక్కసారి మిమ్మల్ని మందలిస్తారు, అంటే ఆయన కఠోరంగా మీతో మాట్లాడచ్చు, కఠోరంగా స్ట్రాంగ్గా కూడా మీకు వర్డ్స్ యూజ్ చేయొచ్చు. గురువు మిమ్మల్ని ఎందుకు మనను సరిదిద్దడానికి ఆయన ఒక్కొక్కసారి కఠోరమైన వాక్యాలు ఉపయోగించవచ్చు. అలాగని మనం ప్రతి ఒక్కరిపైన మనమే సెల్ఫ్ అపాయింటెడ్ గురువుగా, కొంతమంది చాలామందికి ఇది చాలా ఫ్యాషన్ అనమాట. సెల్ఫ్ అపాయింటెడ్ గురువు, ఆయనే అనుకుంటాడు, నేనే గురువు అనుకుంటాడు. ఇక అందరికీ ఉపదేశాలు ఇస్తూ ఉంటాడు, అందరికీ సలహాలు ఇస్తూ ఉంటారు, ఇంకా అందరికీ మార్గదర్శనం చేస్తూ ఉంటారు, సొంతంగా గురువు స్టాంప్ వేసేసుకొని. సో ఇది కూడా మంచిది కాదనమాట. సో మనము ఎవరికైనా ఇలాంటి తక్కువ యోగ్యత కానీ, మనకన్నా జూనియర్ కానీ, మనకన్నా కొత్త వాళ్ళని, భక్తిలో వచ్చే వాళ్ళని కానీ మనం కలిసినప్పుడు, చెప్పినప్పుడు, చూసినప్పుడు
సో కలిసినప్పుడు మనము వాళ్ళతో ఎలా వ్యవహరించాలంటే దాని ద్వారా వాళ్ళకి ఇంకా భక్తిలో ప్రేరణ కలిగే విధంగా ఉండాలి. అంతేగాని వాళ్ళు ఇంకా అయ్యో బాబాయ్ నేనేదో భక్తి అంటే చాలా మంచి ఇది పథం అనుకొని వచ్చాను, ఇక్కడ భక్తులందరూ చాలా మంచి వాళ్ళు అనుకొని వచ్చాను, వీడేంట్రా బాబు ఇట్లా టార్చర్ చేస్తున్నాడు నన్ను, ఎప్పుడు ఈయన దగ్గర నుంచి దూరంగా పారిపోవాలి అని అనుకోకూడదు. సో ఈ విధంగా కూడా మనము జాగ్రత్త పడాలన్నమాట. అలాగే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు నేను చెప్పేది ప్రభుపాల్ ద్వారా రాశాను, నేను ఒక్క పాయింట్ కూడా నా సొంతంగా చెప్పట్లేదు. ఇప్పుడు రాసిన పాయింట్ సూపర్ పాయింట్ అనమాట. ఎప్పుడైనా మనకి ఈక్వల్ అంటే మన ఫ్రెండ్స్ అంటే మనతో పాటు మనం అందరం కలిసి భక్తిలో వచ్చాము, లేకపోతే అందరం కలిసి ఉంటున్నాము, లేకపోతే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము, అలాంటి ఈక్వల్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు మనం ఎప్పుడైనా సరే వెన్ వి ఫైండ్ సమ్వన్ ఈక్వల్ వి బికమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ యాక్టివిటీస్. ఇది చేసే పెద్ద తప్పు, మామూలు తప్పు కాదు, చాలా పెద్ద తప్పు. దీనివల్ల మీరు ఫ్రెండ్షిప్స్ని కోల్పోతారు. మీ జీవితంలో మీకు ఒక్క ఫ్రెండ్ కూడా ఉండడు. కొంతమంది ఉంటారు కలవడమే లేటు ఫ్రెండ్, ఇక తన సెల్ఫ్ డబ్బా అంటే సెల్ఫ్ గ్లోరిఫికేషన్ అనమాట. ఆయన గొప్పతనం గురించి వాళ్ళని వివరించి చెప్పడం ఆపకుండా. నేనెంత అంటే డైరెక్ట్గా చెప్పరు నేను ఎంత గొప్ప అని, ఇక ఆయన గుణగానాలు మహిమలు ఆయన సొంతంగా మనమే చెప్పుకోవడం అనమాట. ఇలా ఫ్రెండ్స్ ముందుకు వచ్చినప్పుడు మన గొప్పతనాలు చెప్పకూడదు. మీరు వాళ్ళని పొగడండి, మేము వాళ్ళని పొగిడితే వాళ్ళు కూడా మమ్మల్ని పొగుడతారు అనే ఉద్దేశంతో కాదు, జెన్యూన్గా వాళ్ళకి సేవ చేయండి, వాళ్ళతో మంచిగా మాట్లాడండి, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి హెల్ప్ చేయండి, లేకపోతే వాళ్ళని అప్రిషియేట్ చేయండి, వాళ్ళు చేసేదాన్ని వాళ్ళు ప్రశంసించండి. అంతేగాని మీ గొప్పతనాన్ని గురించి మాటికి చెప్పుకోకండి. చెప్పుకుంటే మీకు ఎవరు ఫ్రెండ్స్ మిగలరు మీ జీవితంలో. ఇది భక్తిలో మీరు మామూలు జీవితంలో కూడా మీరు ఉపయోగించి చూసుకోండి. ప్రిన్సిపల్ ఫుల్గా వర్కౌట్ అవుతుంది. మీరే చూడండి, గమనించండి. మీరు జస్ట్ కొంతమంది ఉంటారు నాకు ఒక్క ఫ్రెండ్ కూడా లేడు, నాకు ఒక్క ఫ్రెండ్ లేడు అని ఏడుస్తూ ఉంటారు. ఎందుకు లేరు? నీలో ఏదో లోపం ఉంది, అందుకే నీ నుంచి అందరూ దూరంగా ఉండాలనుకుంటున్నారు. నువ్వు ఆలోచించుకో నాలో లోపం ఉందని. కొంతమందిని చూడండి, కొంతమంది ఉంటారు వాళ్ళ దగ్గరికి అందరూ వాళ్ళతో ఉండాలనుకుంటారు, అంటే వాళ్ళతో పాటే కలిసి ఎప్పుడు వాళ్ళ సాంగత్యం కావాలనుకుంటారు. కొంతమంది ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు చుట్టుముట్టేస్తారు జనాలు. అందులో అతని దగ్గర ఏముందని అందరూ అతనితో పాటు ఉండాలనుకుంటున్నారు, అతని సాంగత్యాన్ని కోరుకుంటున్నారు, అతని ఫ్రెండ్షిప్ని కోరుకుంటున్నారు. సో మీరు నేర్చుకోవచ్చు. మనం అందరం పర్ఫెక్ట్ కాదు, నేను పర్ఫెక్ట్ కాకపోవచ్చు, మీరు పర్ఫెక్ట్ కాకపోవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ నేర్చుకోవచ్చు కదా మనం. సో నా విషయంలో చెప్పాలంటే నేను అంత పర్ఫెక్ట్ ఏం కాదు, కానీ నేను చూసి నేర్చుకున్నాను కొంతమందిని. అరే వీళ్ళు ఎంత నాతో పాటు ఉన్న వాళ్ళ భక్తులు నాకన్నా ఎంతో మంచి లక్షణాలు ఉన్నాయి వాళ్ళకి, ఫ్రెండ్షిప్ ముఖ్యంగా ఎలా వ్యవహరించాలి వాళ్ళని చూసి నేను ఎన్నో నేర్చుకున్నాను. సో ఇంకా నేర్చుకుంటున్నాను కూడా. సో ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అనమాట, మనకు ఇంపార్టెంట్ పాయింట్ మన జీవితంలో. సో అందుకనే ఇక్కడ ఇవి కనుక మనం సరిగ్గా పాటిస్తే ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు మనకి మెటీరియల్గా. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఇవే కారణాలు. మనము భౌతికంగా కష్టాలు అనుభవించడానికి, రకరకాల మానసిక వేదన ఇంకా ఏవో వేదనలు అన్నీ అనుభవించడానికి ఈ మూడే కారణాలు. మొదటిది మనం ఏం చేస్తున్నాము, మనకన్నా ఉన్నతమైన వాళ్ళు, మనకన్నా అన్నిట్లో ఏదో ఒక దాంట్లో శ్రేష్టమైన వాళ్ళని చూసి మనం అసూయపడుతున్నాము, ఈర్ష్యపడుతున్నాము. ఇది మొదటి సమస్య. దీని కారణంగా మనం ఎన్నో దుఃఖాలను అనుభవిస్తున్నాం. రెండవది, ఎవరినైనా మనకన్నా తక్కువ వాళ్ళని కలిసినప్పుడు మనకన్నా వాళ్ళని చులకనగా చేసి చూడడం, లేకపోతే వాళ్ళని బాగా తప్పు పట్టడం, లేకపోతే వాళ్ళని బాగా నిందించడం, ఇక వాళ్ళు ఎలా చిన్నవాళ్ళు కదా మనకన్నా, మనం ఏమన్నా మాటలు పడతారులే అని అనడం, వాళ్ళ బాగోగు కోసమని ఇంకా దానికి కవరింగ్ ఇవ్వడం, ఇలా చేసామనుకోండి ఎవరికి ప్రాబ్లము? మనకే ప్రాబ్లం. వారికి ఎలాగో ప్రాబ్లం. ఇప్పుడు మీరు అన్న మాటలకు వాళ్ళు బాధపడతారు, కానీ వాళ్ళకన్నా మనం ఎక్కువ మనం మనకే తెలియకుండా మనం ఎక్కువ ఆ బాధను అనుభవించాల్సి వస్తుంది. ముందే చెప్పింది కదా సున్నితి, అందుకే నేను ధ్రువుడికి, నువ్వు మాత్రం ఎవరు చెడు కోరుకోకు. ఎందుకంటే ఎవరు చెడు అని మనం కోరుకున్నప్పుడు వాళ్ళు ఎలాగో బాధపడతారు, వాళ్ళకి మనం చెడు కలిగినప్పుడు వాళ్ళు బాధపడవచ్చు, కానీ మనం కూడా దాంట్లో మనకు కూడా ఎక్కువ బాధ కలుగుతుంది మనకు అని చెప్తున్నాను. ఇంకొకటి వచ్చేసి లాస్ట్ మళ్ళీ నేను చెప్తున్నాను, ఎందుకంటే చాలా ముఖ్యం. ఎంతోమంది భక్తులు ఈ తప్పులు చేస్తున్నారు, అందుకనే వాళ్ళ భక్తి జీవితంలో వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకు నాకు సమస్యలు ఉన్నాయి, ఎందుకు సమస్యలు ఉన్నాయి. సో లాస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ని కలిసినప్పుడు గుర్తుంచుకోండి, మన గొప్పతనాలు చెప్పుకోకుండా ట్రై చేయండి, అట్లీస్ట్ ట్రై చేయండి, వీలైనంత బట్టి ట్రై చేయండి. సో
ఇవి చేస్తే కనుక మనకి ఇంకా దుఃఖాలు ఉండవు అన్నమాట. ఇప్పుడు మరి ఎవరైనా సాధారణ ప్రజలు, వాళ్ళ అమాయకమైన ప్రజలు, వాళ్ళు భౌతికవాదులు, వాళ్ళకి అసలు భక్తితో సంబంధం లేదు. అలాంటి వాళ్ళని కలిసినప్పుడు మనము వాళ్ళపైన దయ చూపించాలి. దయ చూపించడం అంటే వాళ్ళని ఎలాగైనా సరే మనము కృష్ణ భావనామృతంలో వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నించాలి, వాళ్ళకి కృష్ణ భక్తి పంచడానికి ప్రయత్నించాలి. సో ఎందుకంటే వాళ్ళు కృష్ణుని మర్చిపోయి భౌతిక ప్రపంచంలో కష్టాలు అనుభవిస్తున్నారు కనుక. సో నెక్స్ట్ చూద్దామంట. ధ్రువ ఉవాచ సోయం శమో భగవత సుఖ దుఃఖ హతాత్మనాం దర్శిత కృపయా పుంసాం దుర్దర్శోస్మత్ విదైస్తుయః. ఇప్పుడు ధ్రువ మహారాజు ఏమంటున్నాడు చూద్దామంట. నారద ముని చెప్పవలసిందంతా చెప్పేశారు, ఇప్పుడు టెస్ట్ చేసేసారు, ఉపదేశం ఇచ్చేశారు. ఇప్పుడు టెస్ట్ చేస్తారు. ఇప్పుడు నారద ముని చెక్ చేస్తున్నాడు ధ్రువుడు ఏమంటాడు అని. ఇప్పుడు ధ్రువుడు ఏమంటున్నాడు చూద్దామంట. సో ఈరోజు అండి నేను 44 వరకు చర్చించుకుందాం అనుకుంటున్నాను. కొంచెం ఎక్కువ వచ్చు టైము, 10-15 మినిట్స్ కొద్దిగా ఎక్కువ వచ్చు, కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. అందుకే నేను దీనిలో షార్ట్ కట్స్ చేయట్లేదు, ఫాస్ట్గా కూడా వెళ్ళట్లేదు. అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చర్చించుకొని ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు ధ్రువుడు ఏమంటాడంటే, ఓ నారదముని, ఒక వ్యక్తి ఇప్పుడు ఆల్రెడీ నేను డిస్టర్బ్డ్. సో ఈ మెటీరియల్ కండిషన్స్, ఈ భౌతిక పరిస్థితుల కారణాల వల్ల నేను ఆల్రెడీ డిస్టర్బ్ అయిపోయాను అంతే. సో మీరు ఏవైతే చెప్పారో మనస్సు శాంతిగా ఉండడానికి, సంతుష్టిగా ఉండడానికి ఒక వ్యక్తి, మీరు ఏ ఉపదేశం ఇచ్చారో చాలా మంచి ఉపదేశం, మీరు ఇచ్చిన సదుపదేశం. కానీ నేనున్న పరిస్థితి ఏంటంటే నేను ఇప్పుడు అంధకారంలో మునిగిపోయి ఉన్నాను. కాబట్టి మీరు చెప్పే సిద్ధాంతము నా హృదయాన్ని స్పర్శించలేకపోతుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు నేను ఎంత డిస్టర్బ్ అయి ఉన్నానంటే మీరు చెప్పేదంతా మంచిదే, కానీ ఇప్పుడు నాకు అది ఇప్పుడు వర్కౌట్ అవుతుంది అంతే. ఇప్పుడు నాకు అది వర్కౌట్ కాదు, ఎందుకంటే నేను ఇంకా చాలా అంధకారంలో మునిగిపోయి ఉన్నాను అని ఇక్కడ ధ్రువుడు హానెస్ట్గా చెప్పేస్తున్నాడు. మీరు చెప్పింది కరెక్టే, కానీ నేను ఫాలో అవ్వలేను, ఆ స్టాండర్డ్లో నేను. సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఇక్కడ ఉంది. అంటే నేను ముందే చెప్పేసాను పాయింట్, అది ప్రభుపాల్ వారు పాయింట్ చెప్పాను కదా పర్పట్లో ఇచ్చారు అది. సో రకరకాల లెవెల్స్లో వ్యక్తులు ఉంటారు, రకరకాల స్థాయిల్లో వ్యక్తులు ఉంటారు, భక్తులు ఉంటారు. ఒక రకమైన స్థాయి ఏంటంటే అకామి అంటే వాళ్ళకి ఎటువంటి కామవాసన లేదు భౌతికంగా, ఆబ్వియస్లీ. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఇచ్చ అనేది ఉంటుంది, భౌతిక కానీ లేకపోతే ఆధ్యాత్మిక. సంపూర్ణంగా ఇచ్చను చంపలేము శాశ్వతంగా. ఏదో కొద్దిసేపు నువ్వు ఇచ్చ లేకుండా కొన్ని రోజులు కొంతసేపు ఉండొచ్చాము, కానీ అది శాశ్వతంగా మనము జీవించలేము ఇచ్చను చంపుకొని. అది సహజమైంది కాదు. ఇచ్చ అనేది ఉంటుంది, భౌతిక లేకపోతే ఆధ్యాత్మిక. సో ఇప్పుడు భౌతిక ఇచ్చలు ఎప్పుడు మనము మన ఇంద్రియాలని సంతృప్తిపరచుకోవాలనుకుంటామో అప్పుడు భౌతిక ఇచ్చలు పుట్టుకుని వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే, ఏ వ్యక్తి అయితే సంసిద్ధంగా ఉన్నాడో భగవంతుణ్ణి సంతుష్టిపరచడానికి ఎటువంటి త్యాగాన్ని చేయడానికైనా నేను రెడీ. అన్నిటికన్నా పెద్ద త్యాగం ఏంటంటే మన భౌతిక ఇచ్చల్ని త్యాగం చేసి మనము మన ఇచ్చ భగవంతుణ్ణి సంతృప్తిపరచడమే ఒకే ఒక్క మన జీవితం యొక్క కోరిక ఒకటి, భగవంతుణ్ణి సంతృష్టిపరచడం అనేది మనం పెట్టుకోగలిగితే అది దాని ఆధ్యాత్మిక ఇచ్చ అంటారు. ఇచ్చ అనేది ఉంటుంది, ఇచ్చని చంపలేము, ఆధ్యాత్మిక ఇచ్చ. దానికోసం జస్ట్ మనం నాకు భగవంతుడిని సంతృప్తిపరచాలని నిజంగా ఉందా? మరి దానికి మీరు చాలా త్యాగం చేయాల్సి వస్తుంది. మీకు నచ్చినవి, మీ ఇష్టాల్ని, మరి మీకు ఆనందాన్ని కలిగించే మీ ఇంద్రియాలకు చాలా మీరు త్యాగం చేయడానికి రెడీగా ఉన్నారా? మరి రెడీగా ఉన్నారంటే అప్పుడే మీరు నిజంగా మీకు ఆధ్యాత్మిక ఇచ్చ ఉంది, భగవంతుడిని సంతృప్తి చేయగలను అని. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు నాకు భగవంతుడిని సంతృప్తిపరచాలని ఉంది, కానీ వాళ్ళు ఏవి కాంప్రమైజ్ చేసుకోవాలనుకోరు. నాకు ఏమాత్రం కంఫర్ట్ నుంచి ఏమాత్రం ఇబ్బంది కలగకూడదు, నా ఇంద్రియాలకి, నా శరీరానికి ఏమాత్రం ఇబ్బంది కలగకూడదు, కానీ నేను భక్తి చేసుకొని భగవంతుడిని సంతృష్టిపరచాలనుకుంటున్నాను. సో అందుకనే మనము ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి, భక్తి తత్వాన్ని. ఒకవైపు నుంచి నా ఇంద్రియాలని కూడా సంతృప్తిపరచుకోవాలి,
అనుకోవడం, ఇంకో వైపు నుంచి భగవంతుడిని కూడా సంతృప్తిపరచాలనుకోవడం, ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి అన్నమాట. అవి ఎప్పుడు కలవు. సో ఇక్కడ ఇటు వెళ్తూ మరి ఇటు కూడా వెళ్ళాలనుకుంటే మరి ఇటువైపు వెళ్ళాలి, ఇటువైపు వెళ్ళకూడదు. రెండు వైపులు వెళ్ళాలనుకుంటే ఒక వ్యక్తి వెళ్ళగలడా? ముందుకి వెళ్ళలేడు కదా. రెండు ఆపోజిట్ దారులు అన్నమాట, రెండు ఆపోజిట్ దారులు. ఈ విషయం అర్థం చేసుకోవాలి మనం. ఈ రెండు ఆపోజిట్ దారులు కాబట్టి ఇప్పుడు రెండు పడవలు రెండు వైపు వెళ్తున్నట్టు ఒక కాలు ఒక పడవలో ఇంకో కాలు ఇంకో పడవలో పెడితే మనం గమ్యాన్ని చేరుకోగలమా? చేరుకోలేము. సో అది అన్నమాట మన సమస్య, సాధకుల సమస్య అక్కడ. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాన్ని. ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు మనం చూడబోయేది ధ్రువుడి దగ్గర ఏంటంటే, ప్రభుపాల్ వారు ఇక్కడ రాశారు. ఇక్కడ ఇప్పుడు ధ్రువుడు వ్యక్తపరిచేది ఏంటంటే నిజాయితీ. దీన్ని అంటారు నిజాయితీ. మనకు నమ్రత కన్నా ముందు నిజాయితీ కావాలండి. నమ్రత అనేది చాలా పెద్ద స్థాయి, చాలా దూరం ఉంది. మనం దానికి చాలా దూరంగా ఉన్నాం. ఆ స్థాయికి చేరుకున్నప్పుడు నిరంతరంగా మనం హరినామం జపించవచ్చు. అవునా? మన 3వ శిష్టాష్టకంలో 3వ శ్లోకం ఏంటి? త్రినాదపి శునీచేన తరోరేవ సహిష్ణు అమానినమానదేన కీర్తనీయ సదాహరి. నువ్వు సదాహరి కీర్తన చేసుకోవాలంటే అమానినమానదేన ఆ స్థాయికి చేరుకోవాలి. ఇప్పుడు ధ్రువుడు ఆ స్థాయిలో లేనని క్లియర్గా చెప్పేస్తున్నాడు ఇక్కడ. నేను ఆ స్థాయిలో లేను అంటే నమ్రత, దానికి నమ్రత, ఆ స్టేజ్ అనేది నమ్రత భావన. త్రినాదపి స్టేజ్లో నేను లేను అనేసి ధ్రువుడు చెప్పేస్తున్నాడు. ఈ చెప్పడం అనేదే నిజాయితీ. దీన్ని అంటారు నిజాయితీ. సో అందుకనే ఈ స్టేజ్ క్రాస్ చేసిన తర్వాత నమ్రత స్టేజ్కి వెళ్తాం మనం. నిజాయితీనే లేదు మన భక్తిలో. నమ్రతగా యాక్టింగ్ చేస్తే వచ్చేస్తుంది నమ్రత భావన? రాదు. ముందు నిజాయితీ రావాలి. సో నిజాయితీ అనేది తెచ్చుకోవాలి మనం భక్తిలో. ఇదే ఫస్ట్ మనం ఫోకస్ చేయాలి. అప్పుడు నెక్స్ట్ స్టేజ్లో మనము నమ్రతగా ఆటోమేటిక్ నమ్రత భావన అనేది వస్తుంది. హంబుల్ వచ్చేస్తుంది. జస్ట్ దండోత్ ప్రణామాలు ప్రభుజీ, హంబుల్ ప్రభుజీ అంటే సరిపోదు. హంబుల్ బయట నుంచి వ్యక్తం చేయండి, మంచిదే, ఎవరు వద్దనట్లేదు. దండోత్ ప్రణామాలు చేయండి, అంత మంచిదే, చేయాలి. ఎటికెట్, వైష్ణవ ఎటికెట్ పాటించండి. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను వైష్ణవ ఎటికెట్ పాటిస్తున్నాను సో దట్ ఒకరోజు నేను నిజంగా హంబుల్ అవ్వగలను అని. ఎలాగైతే ప్రభుపాల్ వారు ఒక శిష్యుడికి చెప్పారు. శిష్యుడు అన్నాడు, ప్రభుపాద్ మిమ్మల్ని చూస్తే అందరు ప్రణామాలు చేస్తున్నారు, మీకు చూసి నాకు చేయబుద్ధి అవ్వట్లేదు అంటే, ప్రభుపాల్ ఎందుకంటే నాకు అలాంటి భావన కలగట్లేదు మీకు ప్రణామాలు చేయాలి అని. ప్రభుపాల్ వారు నువ్వు అయినా ప్రణామాలు చెయ్యి, భావన అదే వస్తుంది తర్వాత అని చేస్తూ ఉంటే. సో ఆ విధంగా అన్నమాట. సో మనం ఇప్పుడు అట్లీస్ట్ ఫస్ట్ నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తే అప్పుడు మెల్లిమెల్లిగా భవిష్యత్తులో మనము నిజంగా నమ్రత, మాన అభిమానాలు ఇవన్నీ కి అతీతంగా అవ్వగలము. అప్పుడు మనం హరే కృష్ణ మహామంత్రాన్ని నిరంతరంగా జపించుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఎవరు ఏమన్నా మనకు ఫరకపడదు, ఎవరు ఏమన్నా మనం డిస్టర్బ్ అవ్వము. అవునా? ఎందుకంటే మాన అభిమానాలకి అతీతంగా ఉన్నాం. అప్పుడు అది నమ్రత. అది చాలా హై స్టేజ్ అండి. మనం ఫస్ట్ నిజాయితీ స్టేజ్కి వస్తే సరిపోతుంది. సో అదే ఇక్కడ ధ్రువుడు ప్రభుపాల్ వారు రాశారు. హీ ఫ్రాంక్లీ అడ్మిటెడ్. ఫ్రాంక్లీ అంటే నిజాయితీగా, ఫ్రాంక్గా, ఓపెన్గా అడ్మిట్ చేసుకున్నాడు. నా హృదయంలో ఇంకా భౌతిక కోరికలు ఉన్నాయి. అందుకే నేను ఇంకా నా తల్లి అంటే సవతి తల్లి చేసిన అవమానం, ఆ వాక్యాల్ని నేను మర్చిపోలేను. ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతి సాధించారో, ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, శుద్ధ భక్తులు అయిపోయారో, వాళ్ళకి ఈ మానవమానాలతో ఏమీ పని లేదు. కానీ నాకు ప్రభావం చూపిస్తుంది. మీరే చూసుకోండి, చాలాసార్లు మీరు ఎందుకు గొడవలు పడతారు? భక్తుల సాంగత్యంలో ఉండే ఇంకో భక్తులతో ఎందుకు గొడవ పడతారు? ఎందుకంటే ఇదే కారణం. ఇంకా మనము అర్థం చేసుకోవాలి, మనం ఆ స్థాయికి చేరుకోలేదు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి, నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించాలి. నమ్రత నాటకాలు ఆడడం మంచిది కాదు. సో మనము నమ్రతగా ఉండాలంటే ఫస్ట్ నిజాయితీ స్టేజ్ బాగా పాటించాలి. అప్పుడు న్యాచురల్గా మనం నమ్రత స్టేజ్కి వస్తాం. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి, ఫస్ట్ అంగీకరించాలి. అవును, నేను ఇంకా నేను అంత ఉన్నతమైన భక్తుడిని కాదు. అలాగని నేను పతితుడిని అనేసి కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటారు. నేను పతితుడిని, నేను చాలా అధముణ్ణి అనేసి కూడా అడ్వాంటేజ్ తీసుకోవడం కాదు. అధముణ్ణి అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటే అర్థం చేసుకొని, నువ్వు ఇప్పుడు నేను అధముణ్ణి కాబట్టి నేను జాగ్రత్తగా వ్యవహరించాలి, అందరితో జాగ్రత్తగా నేను వ్యవహరించాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో అందుకే ఇక్కడ మనం చూస్తున్నాము, ప్రభుపాల్ రాశారు, ధ్రువుడు హీ వాజ్ కాన్ఫిడెంట్ దట్ ద ఇన్స్ట్రక్షన్ గివెన్ బై నారద వాజ్ వాల్యుబుల్.
నారదుడు చెప్పిన ఉపదేశం చాలా సదుపదేశం, 100% క్లియర్. ధ్రువుడికి అందులో కన్ఫ్యూజన్ లేదు. సో ఇక్కడ ఏంటంటే ప్రశ్న ఏంటంటే ద క్వశ్చన్ రైజ్డ్ హియర్ ఈస్ తలెత్తే ప్రశ్న ఏంటంటే ఒకవేళ ఆ వ్యక్తి ఇంకా హృదయంలో భౌతిక కోరికలు ఉన్నాయా లేవు, అయితే ఆయన సంపూర్ణంగా భగవంతుడిని ఇక్కడ చూడండి, ద క్వశ్చన్ రైజ్ హియర్ ఇస్ వెదర్ ఆర్ నాట్ ఎ పర్సన్ అఫ్లిక్టెడ్ బై మెటీరియల్ డిజైర్స్ ఇస్ ఫిట్ టు వర్షిప్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. భగవంతుడిని ఆరాధించుకోవడానికి మరి హృదయంలో కోరికలు ఉన్నాయా లేవా? ద ఆన్సర్ ఇస్ దట్ ఎవరికి అర్హత ఉంది భగవంతుడిని ఆరాధించుకోవడానికి? హృదయంలో భౌతిక కోరికలు ఉన్నవాడికా, హృదయంలో భౌతిక కోరికలు లేనివాడికా? ఇక్కడ మనకు ఆన్సర్ చెప్తున్నారు ప్రభుపాల్. ద ఆన్సర్ ఈస్ దట్ ఎవ్రీ వన్ ఇస్ ఫిట్ టు వర్షిప్ కృష్ణ ఆర్ వర్షిప్ హిమ్. భగవంతుడిని ప్రతి ఒక్కరు కూడా ఆరాధించుకోవచ్చు, వాళ్ళ హృదయంలో భౌతిక కోరికలు ఉన్నా లేకపోయినా, దాంతో ఏ సంబంధం లేదు. అతాపి మే వినీతస్య క్షత్రం ఘోరముపేయుషః సురుచ్య దుర్వచో బాణైర్ న భిన్నే శ్రయతే హృది. ఇక్కడ ఏమంటారంటే ధ్రువుడు నారదునికి అంటున్నారు, నేను చాలా ఇంప్యూడెంట్, అంటే సరైన నమ్రత భావన లేదు నాకు. ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని, మీరు చెప్పిన ఆదేశాలని, ఉపదేశాన్ని నేను స్వీకరించే పరిస్థితుల్లో లేను. కానీ ఇది నా దోషం కాదు, ఎందుకంటే నేను క్షత్రియ పరివారంలో జన్మించాను. నా సవతి తల్లి చేసిన వాక్యాల ద్వారా నా హృదయం గాయపడింది. అందుకనే మీరు ఆ హృదయం అంతా గాయపడిపోయింది కనుక మీరు ఇచ్చిన సదోపదేశం నా హృదయంలో నిలవలేకపోతుంది అని చెప్పేస్తున్నాడు ధ్రువుడు. అతని పరిస్థితిని కరెక్ట్గా వ్యక్తం చేస్తున్నాడు ధ్రువుడు. సో ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు, హృదయం మనస్సు ఇది ఎలా అంటే ఒక మట్టి పాత్ర వంటిది. ఒక్కసారి విరిగిపోయిందంటే మళ్ళీ దాన్ని అతకబెట్టడం, అంటే మళ్ళీ దాన్ని జోడించడం అనేది చాలా సంభవం కాదు, రిపేర్ చేయడం. సో ఇక్కడ మనకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నారదముని చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నేను క్షత్రియ పరివారంలో జన్మించిన వాడిని, మీరు చెప్పిన బ్రాహ్మణులకు సెట్ అవుతాయి, బ్రాహ్మణులు మీరు చెప్పిన ఉపదేశాలని స్వీకరించి పాటించగలరేమో, కానీ నేను క్షత్రియుడిని, నేను క్షత్రియ జన్మలో క్షత్రియ పరివారంలో పుట్టాను, నాకు ఇవి సెట్ అవ్వవు అని క్లియర్గా నారదునికి ధ్రువుడు చెప్పేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, ధ్రువ మహారాజ్ యొక్క వాక్యాల నుంచి మనకి అర్థం చేసుకునేది ఏంటంటే, unless a child is trained according to his tendency, there is no possibility of his developing a particular spirit. అంటే మనము చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తిని, శిశువుని ఏ విధంగా మనం శిక్షణ ఇస్తామో వాళ్ళకి అటువంటి లక్షణాలే వస్తాయి. సో ధ్రువుడికి ఇక్కడ చిన్నప్పటి నుంచి క్షత్రియ ట్రైనింగ్ వచ్చింది కాబట్టి ఆయన క్షత్రియుడిలాగానే పెరుగుతున్నాడు, ఆయన క్షత్రియ తత్వం ఉంది. ఇప్పుడు ఆయన బ్రాహ్మణుడిలాగా ఆయనకు ట్రైనింగ్ ఇవ్వలేదు, ఆయన బ్రాహ్మణుడు కాదు కాబట్టి బ్రాహ్మణుడికి ఇవ్వాల్సిన ఉపదేశాలు ఇస్తే అతను స్వీకరించలేడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. సో అందుకనే ఒక గురువు యొక్క కర్తవ్యం ఏంటి ఇక్కడ రాస్తున్నారు, గురువు కానీ టీచర్ కానీ టు అబ్జర్వ్ ద సైకలాజికల్ మూమెంట్ ఆఫ్ ఎ పర్టికులర్ బాయ్ అండ్ థర్స్ ట్రైన్ హిమ్ ఇన్ పర్టికులర్ ఆక్యుపేషనల్ డ్యూటీ. గురువు యొక్క కర్తవ్యం ఏంటంటే చూడాలి, ఆ అబ్బాయి మామూలుగా గురుకులంలో చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు పోతారు కదా, అప్పుడు గురువు అబ్జర్వ్ చేస్తాడు ఇతని సైకోఫిజికల్ నేచర్ ఏంటి, ఇతని మనస్తత్వం ఏంటి, ఆ మనస్తత్వం ప్రకారం అతను ఏ రకమైన అతనికి శిక్షణ ఇవ్వాలి, అతనికి ఏ శిక్షణ ఇస్తే అతను బాగా ఉన్నతి సాధించగలడు, అతనికి అనుకూలమైంది, అతను ప్రగతి సాధించగలడు అనేది గురువు చూసి ఆ విధంగా శిష్యుడికి ట్రైనింగ్ ఇస్తారనమాట, మార్గదర్శనం చేస్తాడు. ప్రభుపాల్ వారు ఉదాహరణ ఇస్తున్నారు, అమెరికాలో మాకు ఇక్కడ చాలా వ్యవహారికంగా మేము చూస్తున్నాము బయట ప్రాక్టికల్గా ఏంటంటే, ఇక్కడ ఎవరికి కూడా బ్రాహ్మణ క్షత్రియ ట్రైనింగ్ ఏం లేదు, అందుకే ఒక్కరికి కూడా బ్రాహ్మణుడు క్షత్రియ లక్షణాలే లేవు. అందుకనే ఎప్పుడైతే అమెరికన్ బాయ్స్ అన్నారు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, అందరూ యుద్ధంలోకి రావాలి, యుద్ధం చేయాలి అంటే అమెరికాలో అబ్బాయిలు భయపడుతున్నారు, నేను యుద్ధం చేయని పారిపోతున్నారు.
ఎందుకంటే వీళ్ళందరికీ కూడా శూద్రులాగా ట్రైనింగ్ ఇచ్చారు. మరి ఎలా యుద్ధానికి వెళ్ళాలంటే క్షత్రియ స్పిరిట్ ఉండాలి, క్షత్రియ తత్వం ఉండాలి, చేసేస్తూ ఉండాలి. ఆ ట్రైనింగ్ ఇవ్వలేదు చిన్నప్పటి నుంచి. సో ఎలా ఈరోజు సడన్గా నువ్వు వచ్చి యుద్ధం చేయంటే ఎలా చేస్తారు? భయపడతారు, పారిపోతారు. అందుకనే ఎందుకంటే వాళ్ళకి క్షత్రియ స్పిరిట్ లేదు. ఇప్పుడు అందరు గవర్నమెంట్ వాళ్ళందరూ సొసైటీ అందరు సమాజం అంతా అరే ఏంటి యువత వీళ్ళు యుద్ధం చేయడానికి వెళ్ళట్లేదు ఎందుకు వెళ్తారు? మీరు చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇవ్వలే కదా మరి. అదనమాట. అందరు ఇప్పుడు నిరుత్సాహపడుతున్నారు దానికి సమాజంలో అది చూసి. ఇంకా ఇలాంటి వాళ్ళు మరి క్షత్రియ ట్రైనింగ్ లేదు, బ్రాహ్మణ ట్రైనింగ్ లేదు, వాళ్ళకి శూద్ర ట్రైనింగ్ ఇచ్చారు. ఇలాంటి వాళ్ళ తర్వాత ఫ్రస్ట్రేట్ అయిపోయి హిప్పీలుగా మారిపోతున్నారు. కానీ ప్రభుపాల ద్వారా ఏం చేస్తారు? ఇటువంటి హిప్పీలని ఇప్పుడు ఇలాంటి మేము కృష్ణ భావనామృత సంఘాన్ని ఓపెన్ చేసాం. మూమెంట్ ఈ కృష్ణ భావనామృత ఉద్యమాన్ని మేము ఇక్కడ మొదలుపెట్టాం కదా. ఇది ప్రతి ఒక్కరు ఆహ్వానితులే దీనికి. సో అందుకనే వీళ్ళందరూ ఎందుకు మేము ఇక్కడ ఉద్యమాన్ని మొదలుపెట్టామంటే దీని ద్వారా అందరినీ బ్రాహ్మణులుగా మేము శిక్షణ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి బ్రాహ్మణులుగా తయారు చేయడానికి. సో ఎవరైనా రావచ్చు. ఇది చాలా అవసరం. ఎందుకంటే సమాజంలో ఇప్పుడు బ్రాహ్మణులు లేరు. అందుకే సరైన దర్శనం చేసేవాళ్ళు లేక సమాజం అంతా తప్పుదారిన పడుతుంది. అందుకే అందరికన్నా అవసరమైన వ్యక్తులు ఇప్పుడు సమాజంలో ఎవరు అంటే బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అంటే భగవంతుడు భక్తులు ఇక్కడ. సో ఎలాగంటే ఇప్పుడు బ్రాహ్మణ వైశ్య శూద్ర వీళ్ళందరూ ఏంటంటే అందుకే శరీరానికి బ్రాహ్మణుని తలకాయతో పోల్చారనమాట. ఇప్పుడు తలకాయ లేదనుకోండి శరీరం ఎలా పనిచేస్తుంది? ఎవరు మార్గదర్శనం చేస్తారు? అసలు శరీరం జీవించి ఉండగలుగుతుందా? దానికి అర్థం చేయలేరు. అలాగే సమాజం అసలు సరైన కర్తవ్యాన్ని కానీ లక్ష్యాన్ని కానీ ఏది సాధించలేదన్నమాట. మానవ జీవితం యొక్క ఉద్దేశాన్ని సమాజంలో ఎవరు కూడా సాధించలేరు. ఆ విధంగా చెప్పాలంటే అంత జీవితాలు వ్యర్థమే బ్రాహ్మణులు లేకపోతే, మార్గదర్శనం చేసేవాళ్ళు లేకపోతే సరైన దిశలో. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకనే కృష్ణ భావనామృత సంఘం ఉద్యమం బ్రాహ్మణుల్ని తయారు చేయడానికి స్థాపించబడిందని ప్రభుపాల ద్వారా రాస్తున్నారు ఇక్కడ. పదం త్రిభువనోత్కృష్టం జిగీషో సాధువర్త్మమే బ్రూహ్యస్మత్పితృభిర్బ్రహ్మన్ అన్యేరప్యనధిష్ఠితం. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ, ఓ బ్రాహ్మణ, ఇప్పుడు ధ్రువుడు నారదునికి అంటాడు, ఓ విద్వానుడైన బ్రాహ్మణుడివి నువ్వు, నా కోరిక ఏంటి? అసలు నా కోరిక ఏంటంటే నాకు ఇప్పుడు ముల్లోకాల్లో కూడా ఎవ్వరికీ లభించని గొప్ప స్థానం, నా తాత ముత్తాతలకు కూడా లభించని అంత గొప్ప స్థానం నాకు కావాలి. అంత గొప్ప రాజ్యం, అంత గొప్ప స్థానం నాకు కావాలి. ఇప్పుడు దేవుడు డైరెక్ట్ ఆయన గోల్, ఆయన కోరిక ఏంటి, ఆయన ఉద్దేశం అనేది వ్యక్తం చేస్తున్నాడు. ఆయన దాచుకోవట్లేదు. లోపల ఒకటి పెట్టుకొని బయట గురువు దగ్గర ఇంకోటి మాట్లాడట్లేదు. లోపలేదుందో అదే వ్యక్తం చేస్తున్నాడు. నిష్కపటత, ఇది చాలా ముఖ్యమైన లక్షణం. చైతన్య మహాప్రభుకి కపటత్వం అంటే అస్సలు నచ్చదు భక్తుల్లో. నిజాయితీ అంటే నిష్కపటత్వం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మీకు వీలైతే నాకు దయచేసి నా కోరికను నెరవేర్చుకోవడానికి సరైన మార్గదర్శనం చేయండి అనేసి నారదుని కోరుకుంటున్నారు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మనకు క్లియర్గా అర్థమయ్యేది అంటే, ధ్రువ మహారాజు క్లియర్గా చెప్తున్నాడు, నాకు ఉన్నతమైన స్థానం కావాలి. అలాగనేసి ఏదో తప్పుదారి పట్టట్లేదు. ధ్రువ మహారాజు ఏదో అధర్మమైన పథాన్ని కోరుకోవట్లేదు. మీరు నాకు సరైన మార్గదర్శనం చేయండి, కానీ నా లక్ష్యం ఇది, ఈ లక్ష్యం చేరుకోవడానికి మీరు వీలైతే నాకు సరైన మార్గదర్శనం దీనికే చేయండి. సో సరైన మార్గదర్శనం కోసం కోరుకుంటున్నాడు. అడ్డదారిలో వెళ్ళడానికి ప్రయత్నించట్లేదు ధ్రువుడు. సో అంటే దీని అర్థం ఏంటంటే, ఒకవేళ నేను సరైన మార్గంలో నేను ప్రయత్నిస్తాను, ఒకవేళ కృష్ణుడు ప్రసన్న అయి కృష్ణుడు నాకు అనుగ్రహిస్తే ఇది సంభవం అవుతుంది, అప్పుడు నేను స్వీకరిస్తాను దీన్ని. ఇది దీని అర్థం అని ఇక్కడ మనకు ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. నూనం భవాన్ భగవతో యోజ్ఞ పరమిష్టినః వితుదన్ అతతే వీనాం హితాయ జగతోర్కవత్. ఇంకేం చెప్తున్నారంటే, మీరు బ్రహ్మదేవుడి యొక్క గొప్ప అర్హుడైన పుత్రుడు, మీరు ప్రతి చోట ప్రయాణం చేస్తూ ఉంటారు.
మీరు మీ వీణ వాయించుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎందుకు? మొత్తం ప్రపంచంలో విశ్వం అంతటా కూడా జీవుల్ని ఉద్ధరించడానికి. మీరు ఆ సూర్యుడి వంటి వారు. ఎలాగైతే సూర్యుడు మొత్తం భ్రమణ చేస్తూ మొత్తం అన్ని లోకాల్లో అన్ని జీవరాశులకి వెలుతురిచ్చి ఇంకా రకరకాలుగా సహాయం చేస్తారో అందరి బాగు కోరి, అలాగే మీరు సూర్యుడిలాగా మీరు అందరి బాగు కోరుకునే వాళ్ళు. అందుకే మిమ్మల్ని నేను అడుగుతున్నాను, మీరు నా బాగు కూడా కోరుకుంటారు, ఆ విషయం నాకు తెలుసు. సో ఆయనకు సంపూర్ణమైన నమ్మకం ఉంది నారదముని పైన. ఏంటంటే అతను నారదమునికి ఆ శక్తి కూడా ఉంది, ఆయన నా బాగు కూడా కోరుకుంటాడు, ఇంకా నాకు ఈ నా కోరిక తీరడానికి సరైన మార్గం దర్శనం చేయడానికి కూడా ఆయన అర్హుడు. నా కోరిక ఏం సాధారణమైన కోరిక కాదు, ధ్రువుడి కోరిక సాధారణమైన కోరిక కాదు. మా తాత ముత్తాతల కన్నా ఉన్నతమైన భౌతిక జగత్తులో ఉన్నతమైన స్థానం ఆయన ముత్తాత. అంటే బ్రహ్మ, అంటే బ్రహ్మదేవుడి కన్నా కూడా నాకు గొప్ప స్థానం కావాలి అని కోరుకుంటా. అది సాధారణమైన కోరిక, అసాధారణమైన కోరిక కాదు. కానీ అయినా కానీ ఆయనకు నమ్మకం ఉంది, నారదముని నాకు సరైన మార్గదర్శనం చేయగలడు, ఎందుకంటే ఆయన నా శ్రేయోభిలాషి. నాదే కాదు, ప్రతి ఒక్క జీవాత్మని యొక్క శ్రేయోభిలాషి నారదముని. ఇలాంటి నమ్మకం మనము ఎవరి దగ్గర వెళ్తున్నాం వాళ్ళ దగ్గర ఉండాలి. ధ్రువుడు ఏ నమ్మకాన్ని చూపించాడో నారదముని పైన, అటువంటి నమ్మకం మనం మన గురువుల పైన చూపించగలిగితే అప్పుడు మనం సరైన మార్గదర్శనం మనకు దొరుకుతుంది. ఈ విషయం చాలా ఇంపార్టెంట్ పాయింట్ సాధకులకి. మైత్రేయ ఉవాచ ఇత్యుదాహృతం ఆకర్ణ్య భగవాన్ నారదస్తదా ప్రీతః ప్రత్యాహతం బాలం సద్వాక్యం అనుకంపయ. సో మైత్రేయముని కొనసాగిస్తున్నారు కథ ఎలా ముందుకెళ్తుందో. ఇప్పుడు ద గ్రేట్ పర్సనాలిటీ నారదముని ఈ ధ్రువుడి యొక్క వాక్యాల్ని విని అతని పట్ల ఆయనకి ఎంతో అనుకంప, దయ పుట్టుకొచ్చిందంట. అతని పైన అసీమ కృప ప్రదర్శించడానికే ఆయన ఇప్పుడు ఆయన పైన కృప ప్రదర్శిస్తూ ఇప్పుడు దాని తగ్గట్టుగా ఆయన ధ్రువుడు కోరుకున్న దాని తగ్గట్టుగా ఇప్పుడు సరైన మార్గదర్శనం, సరైన ఉపదేశం నారదముని ధ్రువుడికి చేస్తున్నాడు. ఆ ఉపదేశాన్ని మనము ఈరోజు మొదలు పెడతాం అంతే. జస్ట్ సంపూర్ణమైన ఉపదేశాన్ని మనము రేపు చర్చించుకుంటాం. నారద ఉవాచ జనన్యాభిహిత పంతా సవై నిశ్రేయసస్యతే భగవాన్ వాసుదేవస్తం భజతం ప్రవణాత్మన. తో నారదుని ధ్రువ మహారాజుకి ఏమన్నారు, ఏం ఉపదేశం ఇచ్చారు? ధ్రువ మహారాజుకి ఏం చెప్తున్నారంటే, నీ తల్లి అయిన సునీతి నీకు భగవంతుడికి నారాయణుడికి భక్తి చేసుకొని ఆయన్ని ఆరాధించుకోమని చెప్పిందే, అది కరెక్ట్ చెప్పింది ఆమె నీకు. అందుకే నువ్వు అదే విధంగా భగవంతుడికి భక్తి శ్రద్ధతో ఆయన్ని ఆరాధించుకో. చూడండి, ఇప్పుడు సునీతికి తెలుసు ధ్రువుడి కోరిక ఏంటనేది, ఇప్పుడు నారదునికి కూడా తెలుసు ధ్రువుడి కోరిక ఏంటనేది. వాళ్ళిద్దరికీ తెలుసు ధ్రువుడు కోరుకునేది బ్రహ్మదేవుడి కన్నా గొప్ప స్థానం కావాలంటే ఇంకా బ్రహ్మదేవుడు మిగతా ఏ దేవి దేవత ఈయన కోరికను తీర్చలేరు, ఆ నారాయణుడు మాత్రమే తీర్చగలడు. ఎందుకంటే బ్రహ్మదేవుడికి ఆ స్థానం ఇచ్చిందే నారాయణుడు, అందరి దేవతలకి ఇచ్చిన స్థానం నారాయణుడు యొక్క కృప వల్లనే. కాబట్టి భగవంతుడు నారాయణుడు మాత్రమే ధ్రువుడి కోరికను తీర్చగలరు అనే విషయాన్ని వాళ్ళకి క్లియర్గా తెలుసు. అందుకనే వాళ్ళు ఇద్దరు కూడా సరే నువ్వు భగవంతుడి కృష్ణుడికే నువ్వు ఆరాధించుకో, ఇంకా వేరే మార్గమే లేదని ఖచ్చితంగా చెప్పేస్తారు. ఈయన కూడా చెప్పేస్తున్నాడు. కాకపోతే నారదుని ఇంకా క్లియర్గా చెప్తాను అన్నమాట, డీటెయిల్స్ ఎలా నువ్వు చేసుకోవాలి అనే పద్ధతిని కూడా బాగా వివరిస్తారు. అది మనం చూస్తాం రేపు మొత్తం. సో చూడండి, ఇక్కడ నారదుని కూడా సాధారణ వ్యక్తి కాదు, ఇక్కడ భగవాన్ అని కూడా అప్పుడప్పుడు నారదుని సంబోధిస్తారు. సో నారదుని సాధారణమైన వ్యక్తి కాదు కాబట్టి ఈ కూడా అడ్వాన్స్ పర్సనలీ గివెన్. అతనికి కూడా చాలా శక్తి ఉంది నారదమునికి కూడా, భగవంతుడి కృప వలన అతను కూడా అసాధారణమైన విషయాలు చేయగలడు. కానీ నారదముని ఏంటంటే అలా చేయలేదు. ఎందుకంటే ఒక స్పిరిచువల్ మాస్టర్, ఒక గురువు యొక్క కర్తవ్యం ఏంటంటే శిష్యుడిని భక్తి మార్గంలో సరిగ్గా మార్గదర్శనం చేయడం. ఎలాగంటే ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు
కురుక్షేత్ర రణభూమిలో ఉన్నప్పుడు కృష్ణుడు అక్కడ గురువు యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నప్పుడు కృష్ణుడు కూడా దేవుడు స్వయం, ఆయన దగ్గర సర్వశక్తిమంతుడు. ఆయన కావాలనుకుంటే అర్జునుడు ఏమాత్రం కష్టపడకుండానే కృష్ణుడు తన శక్తితో యుద్ధాన్ని గెలిపించేయగలడు. కానీ అయినా కానీ అలా చేయలేదు. ఏం చేశాడు కృష్ణుడు? అర్జునుడిని సరైన మార్గదర్శనం చేసి ఆయన ద్వారానే, ఆయన కష్టపడి యుద్ధం ఆయన ద్వారానే గెలిపింపజేశాడు. ఆయన మార్గదర్శనాన్ని అనుసరించి విజయవంతంగా అయ్యాడు అర్జునుడు. ఆయన కోరిక నెరవేరింది. ఆ విధంగా ఆయన సొంతంగా యుద్ధం చేయకుండా, లేదా ఆయన సొంతంగా యుద్ధాన్ని ఫినిష్ చేయకుండా అర్జునుడినే చేయమని చెప్పాడు. ఆయనకు సరైన మార్గదర్శనం చేశాడు. అలాగే ఇక్కడ నారదుని కూడా సరైన మార్గదర్శనం ధ్రువుడికి చేస్తున్నాడు. అతను తపస్సు చేసి, అతను భగవంతుడి కృప పొంది, అతను ఏదైతే పద్ధతి శాస్త్రాల్లో ఇచ్చారో ఆ విధంగా అనుసరించేస్తే ఆయనకి తప్పకుండా భగవంతుడి అనుగ్రహం కలిగి ఆయన కోరిక నెరవేరుతుంది. సో అదే మార్గదర్శనం ఇప్పుడు చేస్తున్నారు అనమాట. జస్ట్ ఇంకొక 5-10 నిమిషాల్లో అయిపోతుంది మన క్లాస్ అంతే. ఈరోజు కొంచెం పెద్దగా అయిపోయింది నాకు తెలుసు. సో చాలామంది వెళ్ళిపోతున్నారు మధ్యలోంచి. జస్ట్ ఒక 5-10 మినిట్స్ ఉంటుంది. లేకపోతే మీరు తర్వాత వినండి, పర్వాలేదు. మీరు ఏదైనా బిజీగా ఉంటే మీరు తర్వాత కంటిన్యూ చేసుకోండి, వినండి. ఎందుకంటే నేను ఒకే కాన్సెప్ట్, ఒకే థీమ్, ఒకే ఫ్లోలో వెళ్తుంది కాబట్టి నేను బ్రేక్ చేయదలుచుకోలేదు. ధర్మార్థ కామ మోక్షాఖ్యం య ఇచ్చేత్ శ్రేయ ఆత్మనః ఏకం హి ఏక హరిస్తత్ర కారణం పాద సేవనం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైనా వ్యక్తి ఇప్పుడు ధర్మ అర్థ కామ మోక్ష 4 విషయాలను ఆశిస్తే అతను భగవంతుడికి భక్తి చేసుకోవడమే ఉన్నతమైన విషయం. ఎందుకంటే భగవంతుడిని మనం భక్తి చేసుకుంటే ధర్మ అర్థ కామ మోక్ష ఏది కావాలనుకున్నా సరే భగవంతుడినే, నారాయణుని ఆరాధించుకుంటే అవన్నీ కోరికలు తీరిపోతాయి. చూడండి, ఇంకా చెప్పాలంటే మనం ఎప్పుడైనా యజ్ఞం, ఏదైనా దేవి దేవతలకు కూడా ఏమైనా రకరకాల యజ్ఞాలు ఏ చేసినా కానీ అందులో ఎంతో మంది దేవి దేవతల్ని పూజించినా కానీ అందులో భగవంతుడిని నారాయణ శిల లేకపోతే శాలిగ్రామ శిలని కూడా ఆరాధిస్తారు. దాన్ని ముందు పెట్టి దాన్ని యజ్ఞం ముందు ఆరాధిస్తారంట. సో అది ఇక్కడ చెప్తున్నారు మనకి. అందుకనే దేవతలు కూడా మీకు ఏవి కూడా భగవంతుడి అనుగ్రహం కృప లేనిది వాళ్ళు మీకు ఏం ప్రసాదించలేరు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. అందుకని ఏ తెలివైన వ్యక్తుడు ఎప్పుడైనా సరే, తెలివైన వ్యక్తి దేవతల దగ్గరికి వెళ్ళాడు. ఏది కావాలనుకున్నా భగవంతుడి దగ్గరికి వెళ్ళి కోరుకోవాలి, అంతే. నిజాయితీగా కోరుకోండి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా సరే. సో ఇంకా ఏం చెప్పాలంటే, ఇంకా క్లియర్గా ఎవరైతే భగవంతుడి సేవ చేసుకుంటున్నారో, భగవంతుడి భక్తి చేసుకుంటున్నారో అలాంటి వారు ఎవరైతే భగవంతుడి భక్తులు యుక్తమై ఉన్నారు, ఇక్కడ ప్రభుపాద వారు రాశారు చూడండి స్టేట్మెంటు. A devotee engaged in the service to the Lord is not disappointed in the satisfaction of his senses. ఎప్పుడైతే ఒక వ్యక్తి భగవంతుడి సేవలో నిమగ్నం ఉన్నాడో అతని ఇంద్రియాలు ఎప్పుడు కూడా సంతుష్టపడతాయి. అంతే కదా, అస్సలైన ఇంద్రియాలని సంతుష్టపరచుకోవడానికి ఒకే ఒక విధి విధానం భగవంతుడి సేవ చేసుకోవడం, వేరే విధానమే లేదు. సో తప్పకుండా మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అయ్యో నేను నా ఇంద్రియ తృప్తి చేయకుండా త్యాగం చేసి భగవంతుడు సేవ చేసుకుంటున్నాను, నా ఇంద్రియాలు ఎలా సంతుష్టపడతాయని. ఇంద్రియాలు సంతుష్టపడే అసలైన విధి విధానం భగవంతుడికి సేవ చేసుకునే, కానీ భౌతిక విషయాలు వస్తువుల ద్వారా కాదు. సో అందుకనే ఒకవేళ మనము నిజంగా మన ఇంద్రియాలని సంతృప్తిపరచుకోవాలనుకుంటే మనం కృష్ణుడి యొక్క ఇచ్చను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడు అన్నీ జరిగిపోతాయి, మన ఇంద్రియాలు అన్నీ సంతుష్టపడిపోతాయి, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా అంతేకాదు, ఒకవేళ మనకి మోక్షం కావాలనుకున్నారనుకోండి, ఒకవేళ మీరు నాకు మోక్షం కావాలనుకుంటే, ఒకవేళ మీరు ఆల్రెడీ భగవంతుడిని సేవ చేసుకుంటూ శుద్ధభక్తి చేసుకుంటున్నారంటే ఆల్రెడీ మీకు మోక్షం లభించినట్టే. ఆల్రెడీ మీరు ముక్తజీవులు, సంపూర్ణంగా భగవంతుడి భక్తులు నిమగ్నమై ఉన్నారంటే వీళ్ళు ఆల్రెడీ ముక్తజీవులు. సో మీకు ఇక ఇదే ధర్మం మనం చేసుకునే భక్తి. సో ధర్మ అర్థ కామ మోక్ష అన్నీ అయిపోతాయి ఇందులోనే, అస్సలైన విధంగా అయిపోతాయి మనం శుద్ధభక్తి చేసుకుంటే. మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, మనం ఏం మిస్ అయిపోవట్లేదు. సో అందుకనే ఒకవేళ మనకి ఎన్నో భౌతిక కోరికల ఆసక్తులు ఉన్నా సరే, ఒకవేళ మనం భగవంతుడికి భక్తి చేసుకుంటూ ఉంటే మెల్లిమెల్లిగా భౌతిక కోరికలన్నీ కూడా తీరిపోతాయి, లేకపోతే అవన్నీ కూడా పూర్తి అయిపోతాయి. భగవంతుడు పూర్తి చేసేస్తాడు, మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏం కావాలనుకున్నా అకామో సర్వకామోవా మోక్షకామా ఉదారది తీవ్రేణ భక్తి యోగేన జయత పురుషం పరం అని భగవతంలో అన్నారు. అకామ సర్వకామో, మీకు కామవాసన ఉన్నా, భౌతిక కోరికలు ఉన్నా లేకున్నా, ఏదైనా సరే మోక్షం కావాలనుకున్నారా, ఏది కోరుకుంటున్నారా సరే భగవంతుడిని ఆరాధించుకోండి, తీవ్రమైన భక్తి చేసుకోండి. అదే ఒకటే మార్గం.
తత్తాత గచ్చ భద్రం తే యమునాయాస్తతం శుచి పుణ్యం మధువనం యత్ర సాన్నిధ్యం నిత్యదా హరే. ఇంకేం చెప్తున్నారంటే నారదముని ధ్రువుడికి, అందుకే నేను నీ యొక్క బాగుని నేను కోరుకుంటున్నాను, నీ శ్రేయోభిలాషిని నేను. నువ్వు అందుకే ఇప్పుడే యమునా నది ఒడ్డున వెళ్ళు, అక్కడ మధువనం అనే వనం ఉంది, అక్కడ వెళ్ళి అక్కడ నువ్వు నిన్ను శుద్ధపరచుకో. అక్కడ వెళ్ళినంత మాత్రమే భగవంతుడికి దగ్గరికి వెళ్ళిపోతావు. ఎందుకంటే భగవంతుడు అక్కడ ఎల్లప్పుడూ నివసిస్తాడు. ఎందుకంటే మధువనం 12 వనాల్లో ఒకటి బృందావనాన్ని వదిలి ఎప్పుడు కృష్ణుడు ఎక్కడికి వెళ్ళదు, ఒక విధంగా చెప్పాలంటే. సో అందుకనే ఇక్కడ నారదముని అంటాడు, నువ్వు అసలు ఆ చోటుకి వెళ్ళావంటే అక్కడ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయినట్టే. అక్కడికి వెళ్ళి నిన్ను శుద్ధపరచుకో యమునా నది జలాలలో. తద్వారా ఏంటంటే తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చెప్తారు. సో ఇలాంటి తీర్థస్థలాల యొక్క ప్రత్యేకత ఇదన్నమాట. ఒక్కొక్కసారి అనుకుంటారు, కొంతమంది అడుగుతారు కూడా, తీర్థస్థలాలకు వెళ్ళడం వలన ప్రయోజనం ఏంటి, ఎందుకు వెళ్ళాలి అని. అంటే ఇక్కడ మరి ధ్రువ మహారాజుని కూడా నారదముని ఆ తీర్థస్థలానికి ఎందుకంటే అక్కడ ఎప్పుడు భగవంతుడు నివసిస్తూ ఉంటాడు, భగవంతుడి దగ్గరగా ఉంటాం, సాన్నిధ్యంలో ఉంటాం. సో తీర్థస్థలాల యొక్క ప్రత్యేకత ఇదే. మనము చాలా త్వరగా భక్తి మార్గంలో ముందుకి వెళ్ళడానికి అవి దోహదపడతాయి. ఇంకో దగ్గర కూడా ప్రభుపాల్ వారు చెప్తారు, అది మనకు ఒక డ్యూటీ ప్రభుపాల్ వారు అడిగినప్పుడు కదా, మనకు మన భక్తిలో ప్రేరణ వస్తుంది, ప్రేరణ లభిస్తుంది. అందుకని ప్రభుపాల్ వారు కోరారు భక్తులందరినీ గౌర పూర్ణిమ సంవత్సరంలో ఒక్కసారైనా సరే అందరు భక్తులు ఇస్కాన్లో గౌర పూర్ణిమకి మాయాపూర్కి వచ్చి అక్కడ గౌర పూర్ణిమ ఉత్సవంలో పాల్గొని భక్తుల సాంగత్యాన్ని పొంది అక్కడ ధామంలో మీరు ఆ సమయంలో నివసించి ఆ ధామం ద్వారా దాని ప్రభావం ద్వారా మీరు భక్తిలో స్ఫూర్తి ప్రేరణ పొంది మళ్ళీ తిరిగి మీ స్థలాలకు వెళ్ళి అక్కడ మీరు ప్రచారం సేవ చేసుకోండి. ప్రభుపాల్ వారు చెప్పారు, కోరారు కూడా భక్తుల్ని ఆ విధంగా. ఎందుకంటే అది భక్తి జీవితంలో మనకి ఎంతో ప్రేరణ స్ఫూర్తిని ఇస్తుంది అన్నమాట, మనని శుద్ధి కూడా పరుస్తుంది. సో మనం భక్తి మార్గంలో ముందుకు తీసుకెళ్ళడానికి తీర్థస్థలాల యొక్క యాత్ర చాలా చాలా ఉపయోగకరం. అందుకని ప్రభుపాల్ వారు స్వయంగా అమెరికా నుంచి భక్తుల్ని తీసుకొచ్చి బృందావనం మాయాపూర్ ఒక్కొక్క చోటు చూపించారు. ఆయనకు ముందు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన గురువు గారు కూడా అంతే, మొత్తం గౌరమండల్ పరిక్రమ చేయించారు, బృందావన పరిక్రమ చేయించారు, అన్ని స్థలాల్ని దర్శింపజేయించారు అందరు భక్తులకి శిష్యులకి. సో ఎందుకంటే కృష్ణుడు ప్రతి చోట ఉంటాడు, అన్ని చోట్ల కృష్ణుడు ఉంటాడు తప్పకుండా. కానీ ఈ యొక్క తీర్థస్థలాల్లో కృష్ణుడిని మనము చాలా తొందరగా మనము పొందగలము, చేరుకోగలము. ఎందుకంటే ఇలాంటి స్థలాల్లో ఎంతో గొప్ప గొప్ప ఋషులు మునులు భక్తులు నివసిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. సో అందుకనే ఆ స్థలాలన్నీ చాలా పవిత్రంగా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే తీర్థస్థలం ఏది అంటే అసలు భక్తులు ఎక్కడ నివసించి భగవంతుడి గుణగానాలని చర్చించుకుంటూ ఉంటారో అదే తీర్థస్థలం. అలా ఇంకొకటి ఏంటంటే అక్కడ భగవంతుడు ఎన్నో లీలలు చేశారు కాబట్టి ఆ లీలల్ని స్మరించుకొని దాని ద్వారా మనం ఇంకా కృష్ణ భావనామృతాన్ని అవ్వచ్చు, అదనమాట పాయింట్. సో అందుకని చాలా తీర్థస్థలాలు ఉన్నాయి. ఇక్కడ అన్ని పేర్లు కూడా రాశారు. చార్ధామ్ అంటారు కదా, బద్రీనాథ్, బద్రీనారాయణ, ద్వారకాధామ్, రామేశ్వరం, జగన్నాథ్పురి, ఇవి 4 చార్ధామ్. ఇంకా ఉన్నాయి ధామాలు, ప్రయాగ్ క్షేత్ర, ఇంకోటి మథురాధామం. ఇవన్నిట్లో కూడా అన్నిటికన్నా టాప్ మోస్ట్ బృందావనం, ముఖ్యంగా మన గౌడీయ వైష్ణవులకి. సో కానీ ఎవరైతే శుద్ధ భక్తులు నారదముని వంటి శుద్ధ భక్తులు ఏంటంటే ఎవరైతే ప్రచార కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారో వాళ్ళు ఎక్కడైనా సరే భగవంతుడికి సేవ చేసుకోగలరు, భక్తి చేసుకోగలరు. అది వాళ్ళ గొప్పతనం. సో నెక్స్ట్ ఇలా 12 వనాలు ఉన్నాయి బృందావనంలో. అందులో 5 వనాలు యమునా నదికి తూర్పు తరఫున ఉన్నాయి, తూర్పు ఒడ్డున ఉన్నాయి యమునా నదికి. అవి భద్రవన్, బిల్వవన్, లౌహవన్, బాండీరవన్, మహావన్. మీరు బృందావనం వెళ్ళినప్పుడు అంటే మథుర వెళ్ళినప్పుడు, యాత్రకు వెళ్ళినప్పుడు ఇవన్నీ దర్శించుకోవచ్చు. ఇంకా యమునా నదికి పశ్చిమ వైపు, తూర్పు వెస్ట్ ఏమంటాం, పశ్చిమ అంటాం కదా, పశ్చిమ వైపు ఒడ్డున యమునకి మధువన్, తాలువన్, కుముదవన్, బహుళవన్, కామ్యవన్, కాడీరవన్, బృందావన్. సో ఈ మొత్తం 12 వనాలు ఉన్నాయన్నమాట. ఇంకా వాటి వనాల అంటే అక్కడ అన్ని నదికి ఒడ్డు పక్కన ఉన్నాయి కాబట్టి అక్కడ అన్ని ఘాట్స్ ఉంటాయి. ఆ నది దగ్గర ఘాట్ దగ్గర మనం స్నానం చేయొచ్చు. అలా అక్కడ ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్క స్టోరీ ఉందిలేండి, ఇప్పుడు అన్నీ చెప్పలేము. కానీ పేర్లు మాత్రమే ఇక్కడ ఉన్నాయి, నేను చదువుతాను అంతే. ఆ ఘాట్ల పేర్లు ఇక్కడ ఇచ్చారు, ముఖ్యమైన 24 ఘాట్ల పేర్లు.
అవిముక్త, అధిరూఢ, గుహ్యతీర్థ, ప్రయాగ్ తీర్థ, కనకాల, తిండూక తీర్థ, సూర్యతీర్థ, వటస్వామి, ధ్రువఘాట్. ఈ ధ్రువఘాట్ దగ్గరే మంచి మంచి ఫలవృక్షాలు, పువ్వుల వృక్షాలు అన్నీ ఉన్నాయి. అక్కడ ధ్రువ మహారాజు తపస్సు చేసి, కఠోరమైన తపస్సులు చేసి భగవంతుణ్ణి ప్రసన్నం చేశారు. ఇంకా రిషితీర్థ, మోక్షతీర్థ, బుద్ధతీర్థ, గోకర్ణ, కృష్ణగంగ, వైకుంఠ, ఆసికుండ, చతుసాము, దిగకూప, అక్రూర తీర్థ. ఈ అక్రూర తీర్థ దగ్గరనే అక్రూరుడు వచ్చి కృష్ణ బలరాములు ఇద్దరినీ కూడా మథురాకి తీసుకువెళ్ళేటప్పుడు దారిలో ఇక్కడ ఆగారు. ఇక్కడ ఆగి అక్రూరుడు, కృష్ణ బలరాములు అందరూ కూడా స్నానం చేశారు ఈ ఘాట్ దగ్గర ఉన్న యమునా నదిలో. సో నెక్స్ట్ యాజ్ఞిక విప్రస్థాన, కుబ్జకూప, రంగస్థల, మంచస్థల, మల్లయుద్ధ స్థాన, ఇంకా దశాశ్వమేధ ఘాట్. ఇవన్నీ కూడా 24 ఘాట్స్ అన్నమాట యమునా నది ఒడ్డున ఉన్నాయి. ఎప్పుడైనా మనం బృందావనం వెళ్ళినప్పుడు దర్శించుకోవచ్చు. స్నాత్వానుస్సవనం తస్మిన్ కాళింద్యా సలిలే శివే కృత్వోచితాని నివసన్ ఆత్మనః కల్పితాసనః. నారదుని ఏం చెప్పారంటే, ఇక్కడ ధ్రువుడికి ఈ నది, కాళింది నది అంటే యమునా నది, ఈ యమునా నదిలో నువ్వు ప్రతిరోజు 3 సార్లు స్నానం చేసి, ఎందుకంటే ఈ నది చాలా పవిత్రమైంది, నిన్ను శుద్ధపరిచేస్తుంది సంపూర్ణంగా. ఎందుకంటే ఈ నది చాలా పవిత్రమైంది, ఇంకా చాలా మంగళదాయకం, ఇంకా చాలా క్లియర్, శుద్ధమైన నది. సో అందులో నువ్వు నదిలో స్నానం చేసిన తర్వాత ఇంకా ఏవైతే నియమాలు ఉన్నాయో, అష్టాంగ యోగా పాటించడానికి కావాల్సిన నియమాలన్నీ కూడా నువ్వు పాటిస్తూ సరైన ఆసనలో కూర్చొని సరైన స్థానంలో శాంతంగా కూర్చోవాలి, కూర్చొని పాటించాలి అని చెప్తున్నారు. సో దీని ప్రకారం మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆల్రెడీ ఇక్కడ అష్టాంగ యోగా అనేది ముఖ్యమైనది ఏంటంటే మన మనస్సుని భగవంతుడి పైన కేంద్రీకరించుకోవడానికి. ఇప్పుడు మనకు ఆ విషయాల్ని బాగా అర్థమయ్యే విధంగా చెప్తారు, అవి మనం రేపే చూస్తాము. సో ఈరోజు లాస్ట్ ఒక శ్లోకం చూసి ముగిద్దామంట. ప్రాణాయామేన త్రివ్రత ప్రాణేంద్రియ మనోమలం శనైర్వ్యూఢస్యాభిధ్యాయేన్ మనసా గురుణా గురుం. అలా నువ్వు సరైన స్థానాన్ని ఎంచుకొని సరైన ఆసనంలో కూర్చున్న తర్వాత ఈ 3 రకాల ప్రాణాయామ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, అవన్నీ నువ్వు ప్రాక్టీస్ చేసి తర్వాత ఆ విధంగా నీ ప్రాణవాయువుని నియంత్రించి, మనస్సుని నియంత్రించి, ఇంద్రియాలను నియంత్రించుకోవాలి. అలా సంపూర్ణంగా నువ్వు భౌతిక కల్మషాలతో ముక్తుడు అయిపోయిన తర్వాత ఎంతో ఓపికతో భగవంతుడి పైన ధ్యానం చేయడానికి ప్రయత్నించాలి. సో ఇది భృగు మహారాజు సమయంలో ఈ విధమైన అష్టాంగ యోగా ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం ఇవన్నీ చేయడానికి సంభవం. కానీ ఈ సమయంలో ఈ విధంగా భగవంతుడి పైన ధ్యానం చేయడం చాలా కష్టం, అది సంభవం కాదు. అందుకని మన కలియుగంలో మనకు చెప్పిన విషయం ఏంటంటే, ఇది సత్యయుగం అప్పుడు విషయం కాబట్టి అప్పుడు అది సంభవం, కానీ ఇప్పుడు అది సంభవం కాదు. మనకు అందుకే ఇచ్చిన మార్గం ఏంటంటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ మహామంత్రాన్ని మనము జపం చేసి తద్వారా భగవంతుడి పైన ధ్యానం చేసుకోవడం అన్నిటికన్నా సులువైన మార్గం, ఇంకా చాలా శ్రేష్టమైన మార్గం మనకిప్పుడు. అది ఇక్కడ చెప్తున్నారు. కానీ అప్పట్లో సత్యయుగంలో ఇది మార్గం. కానీ ఏ మార్గమైనా చూడండి, ఉద్దేశం ఒకటే, భగవంతుడి పైన ధ్యానం చేసుకోవడం. ఇప్పుడు భగవంతుడి నామాన్ని ఉచ్చరించడం కూడా చెప్తారు, అవన్నీ కూడా నెక్స్ట్ ఉంటాయి, అవి మనం రేపు చర్చించుకుందాము. సో ఇక్కడ వరకు నువ్వు సరైన ఆసనలో కూర్చో, శుద్ధపరచుకో, మనస్సుని భగవంతుడి పైన కేంద్రీకరించు. సో ఎలా కేంద్రీకరించాలి, భగవంతుడి రూపం ఏంటి, అసలు ఎలాంటి ఆరాధన భగవంతుడికి ఎలా చేసుకోవాలనే విషయాన్ని ఇంకా విస్తృతంగా చర్చిస్తారు వచ్చే మొత్తం శ్లోకాల్లో. ఆ శ్లోకాలన్నీ రేపు చర్చించుకుందామంట. దాని తర్వాత ఒక క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్లో ధ్రువుడు మరి నారదుడు చెప్పాడు సరే అవన్నీ ఎలా పాటించారు, ఎలాంటి తపస్సు చేశాడు అనే విషయాన్ని ఇంకో క్లాస్లో చర్చించుకుంటే అప్పుడు ఈ అధ్యాయం ముగుస్తుంది. చాలా చాలా ధన్యవాదాలు, ఎంతో ఓపికగా ఇంతసేపు విన్నారు. ఇప్పటి వరకు కూడా 21 మెంబర్స్ ఉన్నారు. చాలా చాలా థ్యాంక్ యూ, మీ అందరికీ ధన్యవాదాలు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, शील प्रभुपाद की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे, हरि हरि बोल।